హలో, వెల్కమ్ టు ఫ్రాంక్ టాక్స్. ప్రతి సంవత్సరం సగర్వంగా మనం ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. మనకు వచ్చిన ఫ్రీడమ్ గురించి మాట్లాడుకుంటాం. చిన్న చిన్న సంఘటనలు జరిగిన లైఫ్లో నాకు ఫ్రీడమ్ లేదు, ఫ్రీడమ్ కావాలి అంటూ ఉంటాం. అండ్ ప్రతిదానికి రియాక్ట్ అవుతూ ఉంటాం. బట్ ఒక 5 నిమిషాలు నేను వీటిని పక్కన పెట్టి చుట్టూ పరిస్థితులని, దుస్థితులని ఒక్కసారి వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళి ఆలోచించి కనుక ఒక్కసారి చూస్తే ఇంకా లక్షల మంది, అంటే ఊరికే అవలీలగా అంటున్నాను, నా ఎగ్జాక్ట్ స్టాటిస్టిక్స్ తెలియదు కాబట్టి, ఇంకా లక్షల మంది బేసిక్ సర్వైవల్ కూడా లేక వాళ్ళ తప్పేం లేదు ఇందులో. మళ్ళీ హింసపడుతున్న వాళ్ళు ఎందరో, వారి నుంచి వారి జీవితమే లాగేసుకుంటున్నారు. ఇక్కడ మనం ఒక బట్ట కొనుక్కోవడానికి ఫ్రీడమ్ లేదు, అరే 200 రూపాయలు తక్కువ అయ్యాయని బాధపడతాం ఒక్కొక్కసారి. కానీ వారి నుంచి వారి జీవితమే లాగేసుకుంటారు. ఎందుకు అలా జరుగుతుందో తెలియదు. ఎస్, మీరు అర్థం చేసుకుంటుంది కరెక్ట్. నేను మాట్లాడుతోంది ఇంకా వాళ్ళ జీవితాలు వాళ్ళు జీవించే, వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటించే స్వాతంత్రం లేని ఎందరో లక్షల జీవుల గురించి. అటువంటి వారికి ఆసరాగా, భరోసాగా వారితో కలిసి పనిచేస్తూ, వాళ్ళ స్టోరీస్ అందరికీ తెలియచేస్తూ, వారికి ఒక లైవ్లీహుడ్, ఫ్రీడమ్, హోప్, మరీ ముఖ్యంగా హోప్ ఇస్తూ ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి కిరణ్ చుక్కపల్లి గారు. నమస్తే సార్, మీరు ఒక మంచి శక్తి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే. మై ప్లెజర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. థ్యాంక్ యూ. బికాస్ ఐ ఫెల్ట్ ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ టు నో అబౌట్ యూ అండ్ టెల్ ఆడియన్స్ అబౌట్ యూ. ఎందుకంటే ఇంత నేను మాట్లాడుతూ ప్రజలతో మమేకం అవుతున్నప్పటికీ చేసేది కొంతే. మీరంటే ఏంటి, మీరు ఏం చేస్తున్నారు, మనకు తెలియని ఇంకొక భారీ ప్రపంచమే ఉంది బయట అనేది నాకు ఒక ప్లాట్ఫామ్లో మీరు మాట్లాడిన మాటల ద్వారానే తెలిసింది. అవునండి, అది నేను అజ్ఞానంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. చాలా మంది అసలు అది ఒప్పుకోరు. సో ఐఎమ్ గ్లాడ్ మీరు అది చూసి అమ్మటే నాకు కనెక్ట్ చేసి మీరు ఇక్కడ ఇన్వైట్ చేశారు. సో అప్రిషియేట్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ ఆదాన్. బహిరంగంగా చెప్తున్నాను బికాస్ సుధీర్ గారు టు టేక్ హిమ్ టు అస్ క్లోజర్, అంటే ఒక పాకిస్తాన్ లాంటి దేశాలలో, ఇతరితర దేశాలలో కూడా మీరు ఎన్నో దేశాల పేర్లు చెప్పారు. ఆ ప్రదేశాలలో ఫ్రీడమ్ కోసం తపన పడుతూ, ఎగ్జిస్టెన్స్ కోసం తపన పడుతూ ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయి, అండ్ వాళ్ళు సేఫ్ ప్లేస్లో వచ్చి బతకడం ఎంత కష్టం, దానికి వారి జీవితాన్ని డబ్బు రూపంలో ఎంతగా ధారపోయాలి, ధారపోసినా వీసా వస్తుందో రాదో అన్న గ్యారంటీ లేదు. ఇక్కడికి వచ్చి వాళ్ళ లైవ్లీహుడ్ని ఎలా సెట్ చేసుకుంటారు, దీనికి మీరు చేసే సపోర్ట్ ఎంత గొప్పది. సో వండర్ఫుల్ అండి. నేను ఫస్ట్ మీ నుంచి నేను అడుగుతాను. మీరు చిన్నవారే, మీకున్న ఏజ్లో చక్కగా ఒక నేము, ఫేము, పర్సనాలిటీ ఎస్టాబ్లిష్ చేసుకొని, ఒక 4-5-10 బ్రాండ్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకొని, మీరు ఒక ఐకాన్గా మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకొని ఇది చేయొచ్చు. బట్ దెన్ ఇంత డిఫరెంట్గా ఆలోచించాలి అన్న ఆలోచన మీకు ఎప్పుడు మొదలైంది? అంటే ఇప్పుడు కూడా యాక్చువల్గా చాలా పేరు అన్నీ వస్తాయమ్మా మీ ద్వారా కానీ, ఇప్పుడు సుధీర్ టాక్స్ ద్వారా కానీ. బట్ దానికి దీనికి తేడా ఏముంటుందంటే, ఈ విషయంలో మన ఆలోచన ఎలా ఉంటుందంటే, నా విజయాలన్నీ భగవంతుడివి, నా అయితే లాసెస్ ఏమైనా అవుతాయో అది మాత్రమే నాది. సో వాట్ ఎవర్ ఐ గెట్ ఐ సబ్మిట్ ఇట్ బ్యాక్ ఆన్ ద ఫీట్ ఆఫ్ భగవాన్. So that is the difference, but I'm still getting all of that. So I'm just making sure that it is there. But అదే కాకుండా ఇది అనేది నాకు చిన్నప్పటి నుంచి కూడా, ఇప్పుడు ఏంటంటే మనం ఇంట్లో మీరు ఇందాక అన్నట్టు ఒక చిన్నది లేకపోతే ఒక కంగారు ఉంటుంది. ఏదన్నా దొరకపోయినా, అన్నీ ఉన్నా ఇంకోటి లేదని చెప్పి ఒక కంగారు అనేది ఉంటుంది. చిన్నప్పటి నుంచి నాకు అబ్జర్వేషన్ నాకు అలా ఉండేది. అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం ఆడుకోవటం అంత తక్కువ. అవుట్డోర్ స్పోర్ట్స్ చాలా ఇష్టం, అవుట్డోర్ బాగా ఆడుకునేవాడిని, కానీ ఇంట్లో బొమ్మలతో ఆడుకోవడం అని ఉండేది. అదర్ దట్ ఐ వుడ్ లైక్ టు జస్ట్ సిట్ అండ్ అబ్జర్వ్. సో అది నాకు చిన్నప్పటి నుంచి ఒకటి ఉండేది. సో అట్లాగా నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా మా ఇంట్లో చాలా కొంచెం ఇదర్దో వాట్ ఎవర్ వీ హ్యాడ్ ఎవ్రీథింగ్. బట్ ఒక చిన్న కేయాటిక్ సిచ్యువేషన్ ఉండేది. అంటే ఎప్పుడే నాన్నగారు రాత్రి 2ంటికి రావటము, పొద్దున్నే 4ంటికి లేచేసి మళ్ళీ వెళ్ళిపోవటం, కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కొంచెం కేయాటిక్గా ఉండేది. సో నా నథింగ్ రాంగ్ అబౌట్ ఇట్. అన్ని బిజినెస్ అన్నిట్లో ఉంటుంది అది. బట్ నాకేంటంటే ఎప్పుడైనా ఆదిశంకరాన్ని కానివ్వండి, లేకపోతే స్వామి వివేకానంద గారిని కానివ్వండి, అలాగే అల్లూరి సీతారామరాజు గారి కానివ్వండి, వాళ్ళని చూసినప్పుడు చిన్నప్పటి నుంచి చదవటం అలవాటు నాకు. 6 to 8 మధ్యలోనే ఐ హ్యాడ్ అ గ్రేట్ నాలెడ్జ్, ఎస్పెషల్లీ వాళ్ళ గురించి నేను చదివాను. ఎందుకంటే నాకు ఇంపాక్ట్, ఆ మొహం చూడంగానే అదొక కనెక్షన్ అనిపించేది నాకు.
ఆ కాషాయం దుస్తులు, వాళ్ళ ఫేసెస్ చాలా నాకు బాగా అనిపించేది, అంత ప్రశాంతంగా ఎలా ఉన్నారు అని చెప్పి. సో బై 6 to 8 మధ్యలో నేను వాళ్ళ గురించి చదివినప్పుడు నాకు అర్థమైందంటే వాళ్ళు ప్రపంచం మొత్తం ఇంపాక్ట్ చేశారు. అల్లూరి సీతారామరాజు గారు డైరెక్ట్గా మన ఫ్రీడమ్కే ఇంపాక్ట్ చేశారు. అలాగే స్వామి వివేకానంద గారు ప్రపంచం అంతా తిరిగారు. ఆదిశంకర గారు యాజ్ ఇఫ్ మనకి ఇన్వేడర్స్ అందరూ భారత్ రాబోతున్నారని ముందలే తెలిసి ఆయన మన భారత్ అంటే అసలు ఎక్కడెక్కడ అని చెప్పేసి ఒక చార్ధామ్ అని చెప్పి ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ కల్చర్స్ అని చెప్పి ఆయన ఆ ఏజ్లో 32 yearsకి ఆయన పోయేసరికి శరీరాన్ని వదిలేసరికి అంత వర్క్ చేయటము అన్నా కూడా వాళ్ళ ఫేసెస్ చాలా ప్రశాంతంగా ఉండేది. సో ముగ్గురికి కూడా యోగా బ్యాక్గ్రౌండ్ ఉంది, లేకపోతే కలరిపైటు ఇట్లా ఈ బ్యాక్గ్రౌండ్ ఉండింది. సో అందుకని చెప్పి వాళ్ళ ముగ్గురులా నేను ఉండాలి కాబట్టి అలా ఉండాలన్నట్టు యోగా అనేది నేర్చుకోవాలనేది ఒక కోరిక నాలో బలంగా నెలకొనింది. అట్లాగా నేను యోగా అనేదానికి నాకు ఇష్టం అనేది ఏర్పడింది. బట్ నా ఫ్యామిలీలో కానివ్వండి, నా ఫ్రెండ్స్ కానివ్వండి, కజిన్స్ కానివ్వండి, ఎవరు కూడా అటు సైడ్ అనేది ఉండేది కాదు. సో నాతో ఎవరితోనైనా చెప్పాలన్నా కూడా వాళ్ళు ఏంట్రా నీకు పిచ్చా అంటారు అని చెప్పి నేను చిన్నప్పుడు ఒకసారి 3-4 అలా ఉన్నప్పుడు అందరినీ మీరేమవుతారు అని స్కూల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ స్కూల్ స్టార్ట్ అయినప్పుడు అందరూ ఏవేవో చెప్తే నేను ఫార్మర్ అన్నాను. సో అప్పుడు చాలా నవ్వారు అందరూ. నేను రైతుని అవుతాను అంటే అందరు నవ్వారు. నాకు రైతుని ఎందుకు అవుతాను అన్నానంటే నేను మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు కష్టపడటం అవి పొలాలు నాకు చాలా నచ్చేది. సో చిన్నప్పుడు అలా అనిపించింది. అది చెప్పినప్పుడు అందరు నవ్వారు. సో అది నాకు ఉండిపోయింది అనమాట. ఇప్పుడు ఎవరికైనా చెప్తే వాళ్ళు ఏమంటారు నన్ను అని చెప్పి ఒక ఉండేది. సో బట్ అమ్మకి నేను చాలా క్లోజ్, నేను కిచెన్లోనే పెరిగానని అందరికీ చెప్తా ఉంటాను. అమ్మకి ఇప్పుడు కూడా నన్ను తిడుతూ ఉంటుంది, అరే నువ్వు చాలా పొడుగైపోయావు, పెద్దోడు అయిపోయావు, నాకు ఊపిరి ఆడట్లేదు, కొంచెం వెనక్కి వెళ్ళు అంటుంది అనమాట. సో నేను అంత దగ్గర ఉంటాను అమ్మకి ఎప్పుడు కూడా. సో అట్లాగా అమ్మతో ఉంటాం, దానివల్ల అమ్మకి చెప్తూ ఉండేవాడిని. సో అట్లాగా అమ్మ నాకు యోగా అనే దానికి ఒక ఇంట్రడక్షన్ అనేది ఇచ్చారు. సో అట్లాగా ఒక 6-7 years నేను యోగా నేర్చుకుంటూనే ద అదర్ సైడ్ ఆఫ్ లైఫ్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూనే యోగా అనేది నేర్చుకోవడం జరిగింది. సో ఏదైతే స్పిరిచువల్ జ్ఞానం అనేది మనకు వస్తుందో దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయకపోతే దానికి అర్థం ఉండదు. ఊరినే జ్ఞానాన్ని పెట్టుకోవటము చాలా ఉంటుంది. నా బాగా గుర్తు, ఒకసారి నేను వారణాసిలో ఒక మన మణికర్ణి ఘాట్లో కూర్చొని ఉంటే అక్కడ మన అందరూ రామ్నామ్ అని చెప్పేసి మన సేవలన్నింటినీ కూడా అక్కడ అర్పిస్తాం కదా. సో అక్కడ నేను కూర్చున్నప్పుడు నాకు బాగా గుర్తు సిచ్యువేషన్, నాకు ఐ థింక్ అబౌట్ 16-17 ఏళ్ళు ఉండొచ్చు. ఒక ఆయన చనిపోయారు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ 40 అలా ఉంటుంది, అందరూ తీసుకొచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అది దహనం చేయడం జరిగింది. వాళ్ళు పక్కన కూర్చొని ఫిలాసఫీ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు అరే వీడు అసలుకి అన్నీ ఉన్నాయి కానీ ఏంటో కంగారులో బతికేసేవాడురా వీడు, సడన్గా ఈరోజు పోయాడు, వాడికి ఉన్న దాంట్లో ఎంత హాయిగా ఉండొచ్చు, మనం హాయిగా ఉండాలిరా, ఇలా ఉండిందనమాట వాళ్ళ టాపిక్. సో ఉండేసి నాకు బాగా గుర్తుమా ఇప్పటికీ. మేము అలాగా బాయ్స్ అందరం అప్పుడే నేను అప్పుడు వేదాస్ని అక్కడ నేర్చుకునేవాడిని ఒక పాఠశాలలో, అందరం కూర్చొని ఉన్నాము. ఆయన అలాగా అక్కడ నుంచి ఒక 10 feet వెళ్ళారు, ఆయన చెప్పులు ఎవరో దొంగతనం చేశారు. హీ వెంట్ క్రేజీ. అన్నీ చెప్పారు, కొత్త చెప్పులు పోయాయి అని చెప్పి ఆయన కంట్రోల్ లేదు. శ్మశాన వైరాగ్యం 10 నిమిషాలు కూడా లేదు. సో అది నాకు చాలా ఇంపాక్ట్ ఇచ్చింది నాకు ఆ సిచ్యువేషన్. అరే ఆయనకి అన్నీ తెలుసు, అన్నీ చెప్పినవన్నీ ఆయన మాట్లాడింది వేదాసే. ఇన్ ద ఎండ్ మన అన్ని శాస్త్రాలు, వేదాసు, ఉపనిషత్సు అన్నీ. అందుకే భగవద్గీతలో కృష్ణ అంటారు, ఏమంటారు, సర్వోపనిషద్దో గావో దోగ్ధ గోపాల నందన. సర్వ ఉపనిషత్తులు గోవులు అనుకో, వాటి నుంచి ఏదైతే నేను నెక్టర్ తీసానో అదే భగవద్గీత అంటారు ఆయన. సో గీతలో ఏముంటుందో అక్కడ ఉంటుంది, అక్కడ ఏముంటుంది ఇక్కడ ఉంటుంది, జస్ట్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ మారుతుంది అంతే. ఇన్ ద ఎండ్ ఎవ్రీథింగ్ లీడ్స్ టు బ్యాలెన్స్, సమతుల్యం. దాని గురించే మనం మొత్తం శాస్త్రాలన్నీ దాని డైరెక్షన్లోనే ఉంటాయి. మీరు గమనిస్తే చెప్పే పద్ధతులు వేరు కవులు వేరువేరుగా చెప్తారు, కానీ అన్నీ అక్కడికే వెళ్తుంది. సో ఆ బ్యాలెన్స్ అనేది ఉండాలి, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అన్న ఉద్దేశంతో నేను భారత్ అంటే నాకు ప్రతి కంట్రీకి ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఇప్పుడు చైనా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అని, అమెరికా అంటే సూపర్ పవర్ అని, వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళు పెట్టుకుంటారు. నాకు భారత్ అంటే సర్వీస్ అండ్ స్పిరిచువాలిటీ. సో స్పిరిచువాలిటీలో నేను ముందుకెళ్తున్నాను, సర్వీస్ తీసుకొస్తే నేను భారత్ అయిపోతాను. ఐ వాంటెడ్ టు బీ భారత్ మై సెల్ఫ్. అట్లా అది ఆలోచన, క్లారిటీ, అల్టిమేట్ క్లారిటీ తోటే. అబ్సల్యూట్లీ ఏది కూడా నేను అలాగా అంటే చాలా డేంజరస్గా ఉన్న నా పాత్ రెక్లెస్గా ఎప్పుడు ఉండదు. ఇట్స్ నథింగ్ ఈజ్ రెక్లెస్. ఐ టేక్ క్యాలిక్యులేటెడ్లీ, ఐ టేక్ రిస్క్. దట్స్ వాట్ ధర్మ టీచర్స్ అస్ ఆల్సో. బట్ మీరు వండర్ఫుల్ సార్. బట్ అదే ఫస్ట్ అంటే ఎప్పటికైనా మన ఫస్ట్ అనేది మనకు చాలా గుర్తుంటుంది. అవునండి. అది మీకు చెప్పడం ద్వారా చాలామందికి లెసన్ అవ్వాలని నా ఆలోచన. ఫస్ట్ మీరు ఈ మూమెంట్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు అంటే దీన్ని ఏమంటారు సార్? ఈ మూమెంట్ని మీరు పక్క కంట్రీస్ నుంచి ఇక్కడ రెస్క్యూ చేసి ఇక్కడ వాళ్ళకి ఒక లైఫ్ కల్పించే ఈ మూమెంట్ని వాట్ డూ యూ కాల్ దిస్?
అంటే ఇది రీహాబిలిటేషన్, దెర్ ఈజ్ నో, నేను ఎప్పుడు ఇది ఒక మూమెంట్ అని పేరేమనుకోలేదు. ఒక్కొక్కరు సోషల్ యాక్టివిస్ట్ అంటారు, ఇంకోటి హ్యూమనిటేరియన్ ఇది అంటారు. నాకు ఇది చాలా సింపుల్ అమ్మా, ఐ డోంట్ లైక్ టు బీ లేబుల్డ్. నా జనాలకి నేను ఒక ఇష్యూ చూస్తే ఐ విల్ గివ్ ఎవ్రీథింగ్. నేను కాల్ ఇటు నుంచి అటు రైట్ సైడ్ లెఫ్ట్ కూడా కలపను. ప్రతిదీ వాళ్ళకి ఇంపాక్ట్ వస్తేనే నేను ఐ కీప్ మూవింగ్ అనమాట. సో అది సాల్వ్ చేసే వరకు ఇంకా దెర్ ఈజ్ నో అదర్ థింగ్ అంటిల్ దట్ గోల్ ఈజ్ రీచ్డ్. సో ఐ కీప్ గోయింగ్ ఇన్ దాంట్లో ఇప్పుడు నేను కొంత ఫోటోగ్రఫీకి వెళ్ళాను, దాంట్లోనే ఫ్యాషన్కి వెళ్ళాను. ఇప్పుడు నేను వేసుకున్నదన్నీ కూడా మై ఓన్ బ్రాండ్ కాల్ స్టేట్లెస్. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాండ్ స్టిచ్డ్ బై విమెన్ ఇన్ అవర్ క్యాంప్స్. అర్థమైందమ్మా? సో ఐఎమ్ నాట్ అ ఫ్యాషన్ డిజైనర్. అర్థమైందా? ఇప్పుడు నేను ఆర్టిస్ట్, నేను ఐ క్రియేటెడ్ లాట్ ఆఫ్ ఆర్ట్ పీసెస్. రేపు ఎల్లుండి కూడా కొత్త డిజైన్ రాబోతుంది. సో ఐఎమ్ నాట్ అన్ ఆర్టిస్ట్. సో వాట్ ఎవర్ మై పీపుల్ నీడ్ ఐ బికమ్ దట్, ఐ వాల్వ్ ఇన్ టు దట్. అర్థమవుతుందండి? సో ఒక గిరి అనేది ఏం లేదు. నా జనాలకి ఏదైతే ఇష్యూ చూసానో అది సాల్వ్ చేయటమే నా పని. సో దట్స్ ఆల్. సో దానికి మీరు ఏం పేరు పెడతారో మీ ఇష్టం. ఏమో ఇప్పుడు మనం అట్లీస్ట్ మన టాక్లో అనంతాన్ని వాడుకుందాం, తప్పకుండా ఆ పదం మనం ఇన్కల్కేట్ చేసుకుందాం. బికాజ్ ఇది ఎక్కడ ఏ ఒక్క దీనికి కన్ఫ్రైన్ అయి లేదు, అనంతంగా అనిపిస్తోంది నాకు. సో అనంతాన్ని మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మీరు చేసిన రెస్క్యూ, ఆ ఫస్ట్ ఇన్సిడెంట్ మీరు ఎందుకంటే చాలా నేర్పిస్తుంది మనకి. సో దాని గురించి చెప్పండి ఫస్ట్. అంటే ఫస్ట్ నేను యాక్చువల్గా ట్రైబల్ ఏరియా గిరిజన ప్రాంతంలో 6-7 years పనిచేసాను. సో దాని తర్వాత ఇక్కడికి అనేది రావటం జరిగింది. సో ఆ ట్రాన్సిషన్లో నేను ఇప్పుడు భారత్ రెఫ్యూజీ యాత్ర అని చెప్పి ఒకటి చేయడం జరిగింది. సో 13,000 కిలోమీటర్. సో కన్యాకుమారి నుంచి కన్యాకుమారి వరకు. అది కూడా అదే చెప్తున్నాను కదా, నేను బైక్ రైడర్ కాదు, నాకేమీ అదేమీ అడ్వెంచర్ కాదు. ఇప్పుడు చాలామంది ఐ కీప్ మీటింగ్ ఫ్రెండ్స్, కానీ వాళ్ళు బైక్ రైడింగ్ లడాక్ వెళ్ళాలి అది, నాకు అలా ఏమి ఉండదు. నాకు నా జనాలకి పని చేయడమే నా పని, ఇంకా నాకు ఇంకే ధ్యాస ఉండదు. సో కానీ అప్పుడు బైక్ మీద నేను ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే దట్ ఈస్ ద ఫాస్టెస్ట్ వే టు రీచ్ అవుట్ టు పీపుల్ అండ్ ఆల్సో ద చీపెస్ట్ వే టు రీచ్ అవుట్ పీపుల్. అర్థమైందండి? సో అండ్ ఒక్కడిని వెళ్ళిపోవచ్చు, ఇంకొకరు అవసరం ఉండదు నాకు. సో ఇంకొకరు టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. అవసరం ఉంటే తప్పితే నేను ఎవరిని ఏం అడగను. సో వాలంటీర్స్ కూడా. సో అట్లాగా నేను ఆ యాత్ర చేసినప్పుడు ఏదైతే స్టోరీస్ ఉన్నాయో దాట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ ఇన్సైట్. అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచి సింధనూర్ అని ఉంది, మన హంపి, మన ఆంధ్ర నుంచి హార్డ్లీ 20-30 kilometers బార్డర్లో ఆల్మోస్ట్ 11,000 మంది బంగ్లాదేశీ హిందూస్ ఉంటారు ఈరోజు కూడా. 1971 నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు పారిపోయి వస్తూనే ఉంటారు అక్కడికి. అదేనండి. సో వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు నాకు స్టోరీస్ చెప్పారు కొన్ని. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లాగా వాళ్ళ పరిస్థితి ఏంటంటే, వార్ అయినప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ రెండు విడివిడిగా అయిపోయినప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే, అటు బంగ్లాదేశ్ ఆర్మీ వాళ్ళేంటే లోకల్స్ ఏంటంటే ఓకే ఇదే టైము లెట్స్ ఎండ్ యాజ్ మెనీ హిందూస్ యాజ్ అన్నప్పుడు వాళ్ళు, పాకిస్తానీ ఆర్మీ ఏమో వాళ్ళని చంపకుండా హిందూస్ని చంపి మేము ఎంత క్రూరంగా చంపగలుగుతాము అని వాళ్ళకి మెసేజ్ ఇవ్వాలని వీళ్ళు. సో దీని మధ్యలో వాళ్ళు నలిగిపోయేవాళ్ళు మన వాళ్ళు. అదేనమ్మా, నేను ఒక తాతగారిని కలిశాను. ఆయన అయితే చెప్తారు నాకు ఒక స్టేడియంలో అందరిని, ఇప్పుడు మన జలియన్ వాలాబాగ్ అంత చాలా ఫేమస్ అయింది, కానీ మనకి దీని గురించి ఎవరికి తెలియదు. ఇట్లానే సేమ్ ఒక స్టేడియం మొత్తం జనాల్ని నింపి చుట్టూతర గన్స్ పెట్టి పాకిస్తానీ ఆర్మీ షూటింగ్ స్టార్ట్ చేస్తే అండ్ వాళ్ళందరినీ యాక్చువల్గా భారత్ పంపిస్తామని చెప్పి అక్కడికి గ్యాదర్ చేయించి వాళ్ళ మీద అంతా కూడా వాళ్ళు షూటింగ్ స్టార్ట్ చేస్తే ఆయన ఇప్పటికీ చెప్తాడు, ఐ కుడ్ సీ ఇట్ ఈస్ ఇన్ హిస్ ఐస్. నాకు దగ్గర వీడియో కూడా ఉంది. ఆయన, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న ముగ్గురు పరిగెడుతున్నారు. వాళ్ళ అమ్మ పరిగెత్తలేకపోయారు. ఆ క్రౌడ్లో వాళ్ళ అమ్మని కాలిస్తే వెనక్కి తిరిగి చూసే ఛాన్స్ లేదు. తెలుసు వాళ్ళ అమ్మ పడిపోయిందని అర్థమవుతుంది, మీకు తెలిసిపోతుంది కదా, ఎందుకంటే దగ్గరలోనే ఉన్నారు. కాల్చారు, పిలిచారు, వాళ్ళ అమ్మ పడిపోయారు. అబ్బాయి చిన్నపిల్లాడు, ఆయన చిన్నపిల్లాడు పరిగెడుతూ ఉంటే వెనక్కి చూసే పరిస్థితి కాదు. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న కూడా తొక్కిసలాట్లో ఆయన కూడా చనిపోవడం జరిగింది. ఇతను వాళ్ళ మామయ్య ఉండటం వల్ల ఈయన సర్వైవ్ అయ్యాడు అనమాట. ఎలా స్టేడియంలో అంతా వేసి కాల్చారు కదా. అంతే అమ్మా. ఖుల్నా అనే ఏరియా అయితే ఉంటుంది, మీరు ఇప్పుడు మన మ్యాప్స్లో గూగుల్ చేయండి, ఖుల్నా ఏరియా అని ఉంటుంది. అక్కడ ఎలా చూస్తే మీకు మన పాదాల్లాగా అన్నీ ఇప్పుడు మొత్తం అన్ని రివర్స్ బే ఆఫ్ బెంగాల్లో కలిసేది అక్కడే. అర్థమైందండి? ఆ నదులు క్లాగ్ అయిపోయాయి హిందూ బాడీస్తో, నదులు పారటం ఆగిపోయాయి ఆ టైంలో. కానీ దీని గురించి ఎక్కడ మన చరిత్రలో ఉండదు. నో వన్ విల్ టాక్ అబౌట్ ఇట్. ఒక ప్రైమ్ మినిస్టర్ చాలా డేరింగ్గా ఒక కంట్రీకి ఫ్రీడమ్ ఇచ్చారు అన్న దగ్గర ఇది ఆగిపోతుంది. అంతే.
అర్థమైందమ్మా. సో ఇంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మీరు ఇందాక మనం దీని ముందర మనము మనం మాట్లాడుకున్నప్పుడు మీరు ఒకటి అన్నారు, మనం ఎందుకు ఇంత అధైర్యంగా ఉంటాము అని చెప్పి, ఇంత భయం అంటే అదే అమ్మా మీకు అర్థం చేసి, ఇప్పుడు బ్రిటిష్ ఉన్నారు, బ్రిటిష్ ఇన్వేషన్లో ఏమైంది అనేది మనందరికీ తెలుసు. మీరు వెళ్ళి బ్రిటిష్ హిస్టరీ చదవండి, బ్రిటిష్ హిస్టరీ, బ్రిటిష్ వాళ్ళ యూనివర్సిటీస్లో వాళ్ళ స్కూల్స్లో చదివే దాంట్లో వాళ్ళు చేసిన అట్రాసిటీస్ కానీ వాళ్ళు చేసిన లూట్స్ కానీ ఏమీ ఉండవు. అంతే కదా, వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని పాటిస్తున్నారు. ఏంటి, ఎవరైతే యంగర్ జనరేషన్ ఉన్నారో వాళ్ళని హేట్ చేయకూడదు అనే ఒక ధర్మాల్లో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అదేనా? అదే మన కరికులమ్స్ మీరు తీసుకుంటే, మనం ఎంతసేపు కూడా హిందువులుగా ఉంటే అదొక తక్కువగా, ఇన్వేడర్స్ని గ్లోరిఫై చేస్తూ మన హిస్టరీ ఉంటుంది. కరెక్టే, అవును, అన్ని అబద్ధాలు ఉంటాయి. సో అది మనకి చిన్నప్పుడు మనం చదవటము, మన బ్రెయిన్ పాత్ వేవ్స్ అనేవి మన చిన్నప్పుడు డెవలప్ అవుతాయి. సో ఆ పాత్ వేవ్స్లో అవి ఇన్కల్కేట్ అయిపోవటము ఆ అబద్ధాల వల్ల మనం వాళ్ళకి ఎలాగ కాలనైజ్డ్గా మనం పెరగాలనుకుంటున్నామో, ఒక పర్టికులర్ పార్టీకి మనము పెరగాలనుకుంటున్నామో, ఎందుకంటే ఇట్స్ గేమ్ ఆఫ్ ఫ్యూచర్, వాళ్ళందరూ కూడా 100 years ముందర ఆలోచిస్తారు. అండ్ దే హ్యావ్ బీన్ గెటింగ్ దట్. కానీ ద థింగ్ ఈజ్ సత్యమేవ జయతే అనేది మన కాన్స్టిట్యూషన్లోనే ఉంటుంది. సో ట్రూత్ విల్ అల్టిమేట్లీ ప్రివైల్, నో వన్ వుడ్ బి ఏబుల్ టు స్టాప్ ఇట్. ఈ రోజున అదే వస్తుంది. ఈరోజు ఆ ట్రూత్ ఏదైతే వస్తుందో దాన్ని వాళ్ళు సహించలేకపోతున్నారు. సో అందుకని అమ్మో మీరు రెబలింగ్గా మాట్లాడుతున్నారు, అసలు మనం ఇది కాదు కదా, అసలు మీరు ఇది కాదు కదా, ప్రశ్నిస్తే మీరు ఇది కాదు కదా అంటారు. ఎన్నేళ్ళండి పరమత సహనం 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 సహనం, ఇంకా ఎన్నేళ్ళు? అదే అన్న, సహనం అనేది ఉండాలి. కరెక్టే. అదే ఇప్పుడు అదే అన్ని సగం ట్రూత్సే. ఇప్పుడు మనకి గాంధీ గారు అహింసా పరమో ధర్మ అని చెప్పి మనకి నేర్పించారు. థ్యాంక్స్ టు ఏదో మూవీ వల్ల అందరికీ తెలిసింది. కానీ మేము ఎప్పుడు కూడా దీని గురించి మా ఆశ్రమ్స్లో ఆల్మోస్ట్ బాధగా మనం నవ్వుకుంటాం కదా, అలాంటి సిచ్యువేషన్ ఉండేది అనమాట. కానీ దానికి ఫాలో అప్గా ధర్మహింసా తదైవచ అనేది ఉంది. ఆయన సగమే ఎందుకు నేర్పించాలనుకునేది ఆయన పని, ఆయన ఒక ఐడియాలజీ అనుకున్నారు. సో ఆయన పని ఆయన చేసుకునేవాడిని. కానీ మిగతా సగాన్ని వదిలేసి అదే నిజమని చెప్పి ప్రపంచానికి చాటించడం అనేది ఒక పెద్ద అబద్ధం. Non-violence is our first dharma. But if that is not respected, ahimsa paramo dharma. అర్థమైందా? Even violence to gain respect is dharma. That is clearly there in Veda. దాంట్లో నుంచి ఆయన ఒక పార్ట్ తీసుకుని ఇంకో పార్ట్ వదిలేశారు. సో ఒక కన్ఫ్యూజ్డ్ జనరేషన్స్ని తయారు చేసాం మనం దీనివల్ల. అదేమమ్మా. సో ఇన్ ద ఎండ్ ఏమన్నా నేను సత్యమేవ జయతే అనేది గెలుస్తుంది. అది మన కాన్స్టిట్యూషన్లో మన మాన్యశ్రీ బిఆర్ అంబేద్కర్ గారు క్లియర్గా రాశారు. ఆయన ఏమీ తెలియక ఆయన అది పెట్టలేదాన్ని. సో అల్టిమేట్లీ ట్రూత్ ఈస్ ప్రివైలింగ్ టుడే. చాలా ఉండే అమ్మాయిలాగా మీకు ఈ రోజున మీకు టిప్పు సుల్తాన్ జయంతి చేయాలని చెప్పి ఫోర్స్ చేస్తారు కర్ణాటకలో. కొడవాస్ అంటే అసలు కొడవా కమ్యూనిటీ 1:3 అండి. అంటే వాళ్ళు టిప్పు సుల్తాన్ వాళ్ళు ముగ్గురుంటే కొడవాస్ ఒక్కళ్ళు 31 times టిప్పు సుల్తాన్ని ఓడించారు. అది మన హిస్టరీలో ఎక్కడా ఉండదు. మీరు అలాంటి కమ్యూనిటీ ఉన్న ఏరియాలో ఈరోజు టిప్పు జయంతి చేయమని వాళ్ళని ఫోర్స్ చేస్తున్నారు. మీరు 31 times ఓడిపోతే వాళ్ళు ఏం చేశారంటే, ఆల్రెడీ ఎక్కడో కన్వర్ట్ అయిన ఒక పర్టికులర్ రిలీజియస్ కమ్యూనిటీని తీసుకొచ్చి వీళ్ళ మధ్యలో పీస్ అని చెప్పేసి వీళ్ళ మధ్యలో ప్లాన్ చేశారు. ఎప్పుడైతే అది ఒక జనరేషన్ అవ్వగానే వాళ్ళందరూ వాళ్ళకి సపోర్ట్గా వెళ్ళారు. దట్స్ వెన్ కొడవాస్ లాస్ట్ ఫ్యూ వార్స్. కానీ కిరణ్ గారు ఇట్లా ఒక సిస్టమాటిక్గా మనం చేయడం జరిగింది. సో దాన్ని టుడే వీఆర్ ఫైటింగ్ బ్యాక్. నాకు ఇక్కడ అగైన్ విత్ సహనం. అగైన్ విత్ సహనం. బట్ దెన్ మనకి ఎడ్యుకేషనల్ సిస్టంలో ఇన్ని మార్పులు వచ్చాయి. అవునండి. ఇన్ని అమెండ్మెంట్స్ వచ్చాయి. ఒకప్పుడు 4th వరకు కూడా మనం అడిషన్స్ సబ్ట్రాక్షన్సే మ్యాథ్స్లో చూసాం. ఇప్పుడు 3rd class పిల్లోడు కూడా టెక్నాలజీ అనే పేరుతోటి, లేకపోతే డెవలప్మెంట్ అని లాంగ్ డివిజన్లు కూడా చేస్తున్నారు. వాళ్ళకి అర్థం కూడా కావట్లేదు. మరి అంత డెవలప్మెంట్ వచ్చినప్పుడు హిస్టరీలో ఎందుకు మార్చరు? వస్తుందండి, ఇక్కడ మార్చడానికి ఏం లేదు, ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగే ధైర్యం కావాలి. ఐ థింక్ నేను యాక్చువల్గా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అన్ని చూడను. ఈవెన్ దో నేను ఇన్స్టాగ్రామ్లో అది యాక్టివ్గా ఉన్నా కూడా ఐ నెవర్ స్క్రాల్. బికాస్ మీరు ఒక పర్పస్కి సోషల్ మీడియా యూజ్ చేస్తారు. అంతే. ఇప్పుడు నేను ఏదైనా పెట్టినా కూడా మళ్ళీ వెళ్ళి దాన్ని ఎవరు లైక్ చేశారా అవన్నీ కూడా ఉండదు. సో అందుకని చెప్పి నాకు కొంచెం దీని మీద, బట్ నేను నా సర్కిల్స్లో నేను విన్న దాన్ని బట్టి ఆల్రెడీ చాలా చోట్ల చాలా విషయాల్లో ఆల్రెడీ మన హిస్టరీ బుక్స్లో ఉన్నది ఉన్నట్టు రాయటం అనేది జరిగిందనేది నేను వినటం జరిగింది. బట్ నేను దాని మీద రీసెర్చ్ చేయలేదు కాబట్టి ఐ విల్ నాట్ గో డీపర్ ఇన్ టు ఇట్. బట్ ఆ మార్పు అనేది వస్తుందమ్మా, ఎందుకంటే మనది ఒక ఫైటింగ్ కమ్యూనిటీ. మీకు ప్రపంచంలో వేల మనలాంటి ధర్మం ఉన్నవే ఎన్నో. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 60 countries ట్రావెల్ చేశాను. అదేనండి, నేను ఇప్పుడు న్యూజిలాండ్ వెళ్ళాను, లేకపోతే మెక్సికో వెళ్తాను, అన్ని చోట్ల వెళ్తాను. బ్యూటిఫుల్ కల్చర్స్ వ్యానిష్డ్ కంప్లీట్గా.
అది స్పానిష్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇట్లాగా. తర్వాత ఇస్లామిక్ ఇన్వేషన్. మనం కాలనైజ్డ్ అంటే ఎప్పుడు బ్రిటిషర్లనే అనుకుంటాము, కానీ ఇస్లామిక్ కాలనైజేషన్ని మనం మర్చిపోతాం. ఎన్ని బ్యూటిఫుల్ కల్చర్స్. అసలు ఉజ్బెకిస్తాన్ మీరు కానీ ఆ కల్చర్స్ చూస్తే ఎంత బ్యూటిఫుల్ కల్చర్స్. నాశనం, ఒక నల్ల బట్టలతో ఎండ్ అయిపోయినాయి అవన్నీ, ఆ కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ అన్నీ. అర్థమైందమ్మా? సో అట్లాగా ఉజ్బెకిస్తాన్ తీసుకోండి, మీరు కజకస్తాన్ తీసుకోండి, ఇవన్నీ కూడా మనకి వాట్ వీ హ్యావ్ టు నో ఇస్ దట్ అవన్నీ కూడా ఒక బ్యూటిఫుల్ కలర్ఫుల్. మనం ఎలాగ రంగురంగులు, ఇప్పుడు మనం బోనాల పండుగ చేసుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది, ఒక సంక్రాంతి పండుగ చేసుకుంటే ఎంత అందంగా ఉంటుంది. అర్థమైందండి? ఇప్పుడు మనం అహోమ్స్ అని మన అస్సాంలో మనం చాలా పండుగలు చేసుకుంటాం, ఎంత కలర్ఫుల్, ఎంత అందంగా ఉంటాయి. అవన్నిటినీ డైవర్సిటీ పేరు మీద ఒకళ్ళు మనం తీసుకొని వచ్చి దాన్ని ఒక కలర్ చేద్దాం అనుకుంటే అది మనం ఎప్పుడు ఒప్పుకోము, ఎప్పుడు ఒప్పుకోలే. సో ఇట్లాగే ఎన్నో కల్చర్స్ వ్యానిష్ అయినా మనం ఇంకా సర్వైవ్ అవుతున్నాము. అర్థమైందా? సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎ సనాతన ధర్మ. అర్థమైందా? ఇట్ ఈస్ నెవర్ ఎండింగ్, నో వన్ కెన్ ఎవర్ ఎండ్ ఇట్. సో నేను మన సుధీర్ గారి దాంట్లో నేను అదే చెప్పాను, నో వన్ విల్ బీ ఏబుల్ టు ఎవర్ ఎండ్ ధర్మ, సనాతన ధర్మ. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. కానీ ధర్మం పాటించే వాళ్ళు నరకం చూస్తున్నారు ప్రస్తుతానికి. అది నేను అక్కడ ఆగాను సార్. మీరు ఇక్కడ 2 పాయింట్స్ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఎవరైతే మా ధర్మం అని ఫైట్ చేస్తున్నారో, పరధర్మం వాళ్ళని బ్రూటల్గా కిల్ చేస్తున్నారో, అజాల్ట్ చేస్తున్నారో, వాళ్ళకి తెలిసేది ఎట్లా వాళ్ళకి అగెయిన్స్టే ఫైట్ చేసుకుంటున్నారని? అదేనమ్మా, ఇట్స్ ఆల్ కాలనైజ్డ్ మైండ్స్. అవన్నీ కూడా టైం పడుతుంది. యాజ్ ఎ సెడ్, మనం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనము సహనంగా, పేషెంట్గా మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. బట్ ఎస్, వెన్ ఇట్ కమ్స్ వాట్ ఎవర్ నీడ్స్ టు బి డన్. బట్ దెన్ మీరు ఇక్కడ అన్నారు, అంటే దీన్ని ఎవరూ టచ్ చేయలేదు, సనాతన ధర్మాన్ని ఎవరూ టచ్ చేయలేరు. అగైన్ మై క్వశ్చన్ ఇస్, సనాతన ధర్మంలో పుట్టి పెరిగిన వాళ్ళే ఐదర్ కన్వర్జన్స్కి వైపు మొగ్గు చూపుతున్నారు, ఆర్ ఎల్స్ ధర్మం గురించి ఏమీ తెలియదు కానీ ధర్మం మీద వాల్యూ లేదు. పరధర్మం గురించి తెలుసుకున్నావు, అది బాగుంది, ఓకే బాగుంది. నీ ధర్మం గురించి నువ్వు తెలుసుకోలేదు, బాలేదు. ఒక 1 వర్డ్, ఇది కరెక్ట్ కాదు, ఇది చాదస్తం, ఇది మూర్ఖత్వం, లేకపోతే ఇది కాదు, దేవుడు లేడు, ఇది దేవుళ్ళు ఎందుకుంటారు, ఏమవుతుంది వెళ్తే, ఈ రూల్స్ రిస్ట్రిక్షన్స్ ఇవన్నీ అధిగమించి నేను వెళ్తే ఏమైపోతుంది, దేవుడు వచ్చి నన్ను ఆపుతాడా? ఇది కూడా నేను చూసాను. ఇట్లా దండం పెట్టుకోవాలి అని అంటే మరి అంతమంది ఎందుకు చనిపోతున్నారు, దేవుడు వాళ్ళందరినీ కాపాడరా, అది కాదా దేవుడు? ఈ వాదనకి మీరు ఇచ్చే ఒక పాత్ర అంటే దీనికి ఏం లేదమ్మా. ఒకటి, మనలో కూడా తప్పులు ఉంటాయి, అర్థమవుతుందండి. ఇప్పుడు మనము క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది నిజం, ఓకే. సో దానివల్ల కొంతమంది బ్రదర్స్ సిస్టర్స్ మనం కోల్పోతాం, అర్థమైందండి. సో కానీ దాన్ని మనం కరెక్ట్ దట్స్ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. ఇప్పుడు మన సతీ అనేది కానివ్వండి, ఇలాంటి చాలా వాటిని మనం అధిగమించాం, అర్థమవుతుందా? సో మన ప్రాబ్లమ్స్ని మనం ఇవాల్వ్ చేసుకునే ఒక శక్తి మనకుంది. అదే మీరు వేరే రిలీజియన్స్ తీసుకుంటే ఎప్పుడో 1400 ఏళ్ళ క్రితం ఏదైతే గ్రంథం ఉందో ఆ గ్రంథాన్ని ఇంకెప్పటికీ అది మారకూడదు అనేది వాళ్ళ క్లారిటీ ఉంటుంది, అర్థమైందా? సో అది ఎప్పటికైనా అంతమైపోతుంది. ఎందుకంటే సిచ్యువేషన్ తగ్గట్టు మీరు ఇవాల్వ్ అవ్వకపోతే యూ విల్ నాట్ బీ ఏబుల్ టు ప్రోగ్రెస్, అర్థమైందా? సో ఈరోజు ఏదైతే మనం చేసిన తప్పు వల్ల వాళ్ళు టెంప్ట్ ఇంకో చోటికి వెళ్తున్నారో అది ఒకరోజు అంతమవుతుంది, అర్థమైందా? కానీ మన తప్పుని మనం నిజం, ఇది మా తప్పే అని మనం చెప్పగలిగే ధైర్యం మనకుంది. ఆ తప్పుని మనం ఎలాగ సవరించుకోవాలనే ధైర్యం కూడా మనకుంది, అర్థమవుతుందమ్మా? సో దానివల్ల మనము సర్వైవ్ అవుతామనేది ఒక పాయింట్. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు, ఇది మనం ఇట్లానే చేయాలి, అట్లానే చేయాలి, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి అనేది కొన్ని రూల్స్ ఏవైతే ఉంటుందో అది మనం పెట్టుకునేవే ఉంటాయి చాలా వరకు, అర్థమైందమ్మా? ఇప్పుడు కృష్ణ మొత్తము 18 చాప్టర్లు అర్జునుడికి బోధించిన తర్వాత లాస్ట్లో ఆయన ఏం చెప్తారంటే, ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్య భయాభయే బంధం మోక్షం చ యావేతి బుద్ధిహీసా పార్థ సాత్వికి. భగవాన్ ఏమంటున్నారంటే, అంత చెప్పి అంత ఓపిక్గా 18 చాప్టర్లు చెప్పిన తర్వాత ఆయన ఏమంటారు, ప్రవృత్తించ నివృత్తించ కార్యాకార్య భయాభయో. అర్జున, ఇప్పుడు నువ్వు డిసైడ్ చేసుకో. నేను మొత్తం మన ఇద్దరం షేర్ చేశా, ఏం చేయాలి, ఏం చేయకూడదు, దేనికి భయపడాలి, దేనికి భయపడకూడదు, దేనికి నువ్వు బంధుడు అవ్వాలి, దేనికి నువ్వు విముక్తుడు అవ్వాలి, దేంతో పోరాడాలి, ఎప్పుడు వెనకాడాలి, నువ్వు డిసైడ్ చేసుకో అంటారు ఆయన, అర్థమైందమ్మా? సో మన ధర్మం ప్రకారం భగవంతుడు ఎప్పుడు నిన్ను కంట్రోల్ చేయరు, అర్థమైందా? ఆయన ఇక్కడ కూర్చొని చీమాను అటెళ్ళు చీమా అలా ఉండదు, అది మనందరం రోబోట్స్ అవుతాం అప్పుడు, అర్థమైందా అండి? సో మన పాత మనం వెళ్తూ ఉంటాము, మన నమ్మకాన్ని బట్టి మనం చేసుకునే దాన్ని బట్టి
మనము భగవంతుడు అనేది మనకి మన స్క్రిప్చర్స్ ద్వారా మన ఐడియాస్ ద్వారా గైడ్ చేస్తారు అనేది మన ధర్మం బేసికల్గా చెప్తుంది మీకు. అర్థమైందండి? యా, దట్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు ఎండ్ దిస్ పార్ట్ దేర్. ట్రెడిషన్స్ అనేది ఐమ్ సారీ, ట్రెడిషన్స్ అనేది మీరు ఇందాక అన్నారు కదా, అది చెప్పాల్సిన బాధ్యత మనకే, మన పిల్లలకి. అది పిల్లల్లో ఎలా రుద్దితే రుద్దడం కరెక్ట్ కాదు, అర్థమవుతుందా అమ్మ? సో ఆ రుద్దుతారు మనం. ఇప్పుడు నేను ఇందాక మన మాట చెప్పాను, బ్యాంగిల్స్ ఉన్నాయి, ఇప్పుడు గాజులు ఉన్నాయి, లేకపోతే బొట్టు ఉన్నది. సో ఈ బొట్టు అనేది మాత్రం డెఫినెట్గా ఏదైతే మిషనరీ స్కూల్స్ ఉన్నాయో వాటి ద్వారా దీన్ని నాశనం చేశారు. కానీ దాంట్లో మన తప్పు ఉంది. ఏం తప్పు అది? ఈ రోజున స్టిక్కర్ పెట్టుకుంటాం, ఏం లాభం? మనకు ఒక క్లారిటీ ఉంది. ఇప్పుడు కుంకుమ మనం ఎందుకు పెట్టుకుంటాము, గంధం ఎందుకు పెట్టుకుంటాము, ఆ వేటి నుంచి రావాలి అనేది ఒక సైకలాజికల్ పాయింట్. అది ఇది ఆగ్నేయచక్ర. అర్థమైందా? మన బాడీలో 72,000 నరాలు ఉంటాయి. అర్థమైందమ్మా? ఈ 72,000 నరాలు 100+ ఏరియాస్లో కలిస్తే వాటిని మనం చక్రాస్ అంటాం. సో ఇక్కడ మీరు ఏది పెడతారో దాన్ని బట్టి మీ బాడీ ఉంటుంది. సో పొద్దున పూట మనము ఇప్పుడు కుంకుమ పెట్టుకుంటాం, ఆడవాళ్ళే పెట్టుకోవాలని అసలు ఎక్కడ లేదు, మనం అందరం పెట్టుకుంటాం. అర్థమైందండి? సో కుంకుమ పెట్టుకుంటే దానివల్ల మన బాడీ టెంపరేచర్స్ దాని మీద ఎఫెక్ట్ ఉంటుంది. గంధం పెట్టుకుంటే మీకు తెలుసు దానివల్ల చల్లదనం వస్తుంది. అర్థమైందండి? ఇప్పుడే మొన్న నేను ఒక ఫ్రెండ్తో మాట్లాడుతూ న్యూయార్క్లో ఉంటే శాండల్వుడ్ ఏదో పెట్టుకుంటానంటే పెట్టుకోకూడదు ఇప్పుడు, ఎందుకంటే అది వాతాపిత మీద పనిచేస్తుంది. అర్థమైందమ్మా? సో అది మీరు పెట్టుకుంటే ఆల్రెడీ మీ అక్కడ కూల్గా ఉంది, బాడీ ఇంకా కూల్ చేస్తుంది. సో దాంట్లో మీరు కోకోనట్ ఆయిల్, కుంకుమ ఇలాంటివి ఏదైనా కలిపేసి మీరు పెట్టుకుంటే దాన్ని హీట్ జనరేట్ బ్యాలెన్స్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో అంటే ఆ డీపర్ నాలెడ్జ్ ఆ నర్వస్ సిస్టమ్ మీద మనకు ఉండింది, దానివల్ల అది వచ్చింది. ఇప్పుడు బ్యాంగిల్స్ ఉన్నాయి మనకి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన ఆడపిల్ల మెచ్యూర్ అవ్వగానే మనకు మంచి బ్యూటిఫుల్ ఫంక్షన్ చేసి సెలబ్రేట్ చేసుకుంటాం. ఏది? ఒక ఆడపిల్ల చిన్నపిల్ల నుంచి ఒక విమెన్హుడ్ అంటే ఎవ్వరికీ లేని పవర్ని మన ఆడపిల్ల ఈరోజు పొందింది. అర్థమైందా? సో అది తను టేకప్ చేస్తారా అనేది తన యాక్చువల్గా తనకే డెసిషన్ ఉండాలి. అది ఫ్రాంక్గా చెప్పాలి అంటే. ఇప్పుడు నౌ షీ వాంట్స్ టు బికమ్ అ మదర్ అవుట్ ఆఫ్ ఇట్ ఆర్ నాట్ ఈస్ షుడ్ బి హర్ డెసిషన్ ఈజ్ వాట్ ఐ సే. బట్ ఇన్ ద ఎండ్ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ అదొక పవర్ ఉంది, ఆ పవర్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అర్థమైందా? దాంట్లో మనం ఒక కార్యక్రమం చేస్తాం, బ్యాంగిల్స్ వేయడం, అవునమ్మా, గాజులు వేస్తాం. అది ఎందుకు వచ్చింది ఆ ట్రెడిషన్? అసలు ఆ ట్రెడిషన్ రావడం ఏంటి? ఇది ఏదైతే మనకి ఇప్పుడు ఈ నర్వ్ ఉందో అది వూమ్కి కనెక్టెడ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎప్పుడైనా మీరు విండ్ చైమ్స్ విన్నారా? బాల్కనీలో మనం గాలికి సౌండ్, అది వినగానే ఎలా అనిపిస్తుంది మీకు? ఒక బ్యాలెన్స్ వస్తుంది. అంటే ఒక్కొక్క సౌండ్ని బట్టి ఒక్కొక్క బ్యాలెన్స్ ఒక వస్తుంది. అందుకని చెప్పే మనకి ఇది ఏంటంటే ఆ ఏదైతే ఉందో అది వూంబ్ని ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ప్రశాంతంగా ఉంటుంది. సో మీ పీరియడ్స్ రెగ్యులేట్ అవుతాయి అనేసి, తరాగా మీ వూంబ్ స్ట్రెంగ్త్గా స్ట్రాంగ్గా ఒక ఎనర్జెటిక్గా ఉంటుంది అని చెప్పేసి అదొక బ్యూటిఫుల్ సిస్టమ్ మనకి క్రియేట్ చేశారు. కరెక్టే. అన్ని పోయినాయి. మనం అది వదిలేసి ఒక బంగారం పెట్టుకొని నేను అది అసలు అంటున్నాను. సో అట్లాగా ఒక ట్రెడిషన్ అనేది ఉంది. సో ఇట్ ఈస్ హైలీ రికమెండెడ్ టు ఫాలో దట్ ట్రెడిషన్. అంటే మీరు స్టిక్కర్ పెట్టుకునే బదులు కుంకుమ పెట్టుకోవాలి, మంచిది, అది కూడా ప్యూర్ది. అదే నేను అంటున్నాను. సో అలాగే ఇప్పుడు ఒక హస్బెండ్ చనిపోయిన తర్వాత మనం ఆ బ్యాంగిల్స్ బ్రేక్ చేసే ఒక సెరమనీ ఉంటుంది. అప్పట్లో రీమ్యారేజ్ లేదు. అర్థమైందండి? సో అదేంటంటే ఒక సింబాలిక్గా ఇంక నీకు ఈ వూంబ్తో పని లేదు అనే ఒక సింబాలిక్ గెస్చర్ అది, అంతే. అర్థమైందండి? కానీ ఈ రోజున రీమ్యారేజ్ ఉంది. సో ఆ ట్రెడిషన్ చచ్చిపోవాలి, అవసరం లేదు ఆ ట్రెడిషన్ ఇప్పుడు. అన్ఫార్చునేట్లీ నేను చూసాను అది. నేను అంటున్నానమ్మా, నేను అనేది ఏంటంటే అది ఒక సింబాలిక్గా ఒక గాజు పగలు కొడితే అదేంటంటే ఇంకా ఆ వూంబ్కి అవసరం లేనిది. ఇప్పుడు రీమ్యారేజ్ ఉందిగా, సిస్టంలో మనం ఎవాల్వ్ అయ్యాంగా సోషల్గా. సో ఇది అవసరం లేదు, కానీ అది చాలా అవసరం. మళ్ళీ అది వదిలేస్తాము, దీని మీద మాత్రం మనం మాట్లాడుతూ ఉంటాము. అర్థమైందండి? సో ఇట్లాగా మనం అందుకని చెప్పి ఈ క్లారిటీ అనేది మన పిల్లలకి ఇవ్వాల్సిన బాధ్యత మనది. ఇప్పుడు మనము పాలు పోస్తాము, లేకపోతే ఇంకోటి ఇస్తాము. చాలామంది అంటూ ఉంటారు, ఇప్పుడు అదేదో మూవీస్లో ఉంటుంది, శివలింగానికి పాలు ఎందుకు వేస్ట్ అని చెప్పేసి. అర్థమైందమ్మా? ఇప్పుడు గంగమ్మకి ఇప్పుడు గంగమ్మ వెళ్ళినప్పుడు మనం గంగమ్మ నీరు తీసుకొని మళ్ళీ గంగమ్మకే ఇస్తాం. చూసే వాళ్ళకి మూర్ఖత్వంగా ఉంటుంది. దాని వెనకాల ఎంత పవర్ఫుల్ ఇది ఉంది. ఇప్పుడు మీరు మీకు పేరెంట్స్ ఉన్నారు కదా, మదర్ లేరు, ఫాదర్, నాన్నగారు ఉన్నారు కదా. ఇప్పుడు మీరు మీ నాన్నగారు మీకు ఏదన్నా తీసుకొని వచ్చారు, లేకపోతే మీరు ఒకటి తీసుకొని వెళ్ళారు, లేకపోతే యాజ్ అ కిడ్ నేను తీసుకొని వెళ్ళి మా నాన్నగారికి పెట్టాను, ఒక స్వీట్ పెట్టాను. మీరు గమనిస్తారు ఫస్ట్, ఎందుకురా నాకు ఇవన్నీ అంటారు. అవునా? మీకు చిన్నప్పటి నుంచి చూసుకుంది వాళ్ళు లేకపోతే మీరు లేరు. అవునమ్మా? అవునండి. మీరు ఇచ్చే పాలకోవా ఆయనకి అవసరం లేదు, ఆయన కొనుక్కోగలరు. అవునా? కానీ మీరు ఆ పాలకోవా పెట్టినప్పుడు ఆ తండ్రి యొక్క ఆనందం ఉంటుంది.
ఇప్పుడు మీకు ఇష్టమైన చాక్లెట్ తీసుకొచ్చి ఒక బాక్స్ ఇచ్చారమ్మా, నువ్వు అది ఓపెన్ చేసి ఫస్ట్ చిన్న పీసు మీ మదర్కో ఫాదర్కో పెట్టారు. అవును, అదే నేను తెచ్చింది నాకు ఎందుకు అంటారు. అవును, అవునా? అంతే కదా, మనం పెడతాం కూడా. పెడతాం. పెట్టినప్పుడు వాళ్ళలో నుంచి ఆ ఆనందం, వాళ్ళు వద్దని అంటుంటుంటారు, కానీ ఆశీర్వాదం ఏదైతే వస్తుందో దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ డూ అండి. భగవంతుడు అన్నీ మనకి ఇస్తారు, ఆయనకి ఏం అవసరం లే, కానీ ఆ కొంచెం చిన్న పాలు ఇస్తే మనంతట మనం మళ్ళీ ఏదో మన దగ్గర ఏం లేదు అనేది ఒకటి. ఇప్పుడు గంగమ్మకి మనం నీరు పోయిస్తున్నాము అంటే, ఇప్పుడు నేనున్నాను ప్రతి ఫుడ్ తీసుకునే ముందర త్వదీయ వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయ్యే, ఇది మా మంత్రం, మా ట్రెడిషన్లో, మా సంప్రదాయంలో. అంటే ఏంటి, వాట్ బిలాంగ్స్ టు యూ గోవింద ఐ ఆఫర్ ఇట్ బ్యాక్ టు యూ. అంటే మాకు ఇలా ఉండదు, ఎక్స్చేంజ్ సిస్టమ్ ఉండదు. నేను భగవంతుడు నేను నీకు అట్టి పనులు ఇస్తున్నాను, నాకు అది ఇవ్వు, నేను అది ఇస్తున్నాను, అది ఉండదు. త్వదీయ వస్తు, నీది ఏదైతే ఉందో గోవింద అది మళ్ళీ నీకే ఇస్తున్నా. ఏదండి త్వదీయ వస్తు గోవింద? త్వదీయ వస్తు గోవింద, త్వదీయ వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయ్యే. తుభ్యమేవ సమర్పయ్యే అంటే నీది ఏదైతే ఉందో గోవింద అది మళ్ళీ నీకే ఇస్తున్నా, నాదేముంది. మీ ట్రెడిషన్ అంటే మీరు అంటే మా హిమాలయన్ ట్రెడిషన్ ఏదైతే, హిమాలయన్ ట్రెడిషన్. సో అట్లాగా మనము అది ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా. సో దీంట్లో ఎక్స్చేంజ్ సిస్టమ్ కాదు, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ లవ్. మాకు వచ్చిన మనకి ఏదైతే భగవంతుడు ఇచ్చారో అది మీదే, దాంట్లో ఏదో కొంచెం మళ్ళీ వెనక్కి, అంతేనమ్మా, అంత తప్పితే ఇంకేం ఉండదు ఈ సిస్టంలో. సో ఇవన్నీ కూడా వాళ్ళకి తెలవాలి అని అంటే, ఒకటి ఇలాంటి వాళ్ళు ఇంకా దీన్ని విగరస్గా ఈ మూమెంట్ని తీసుకెళ్ళాలి. అప్పుడు పక్క ధర్మం పైన అంటే గౌరవం ఉంటుంది, కానీ నాది అసలు ధర్మమే కాదు అన్న వితండవాదం ఉండదు. అంటే ఇది మనం చేస్తే కూడా కంటే కదమ్మా, ఇది గవర్నమెంట్ హ్యావ్ టు టేక్. అదే అంటున్నాను. ఈ రోజున మన టెంపుల్ మనీ ఏదైతే ఉందో ఆ టెంపుల్, ఇప్పుడు వేరే మతస్థులు ఎవ్వరికి కూడా ఆ టెంపుల్ మనీ గవర్నమెంట్కి వెళ్ళదు, వాళ్ళే వాడుకుంటారు. ఓన్లీ హిందూ ధర్మంలో ఉన్న టెంపుల్స్ మాత్రమే గవర్నమెంట్కి వెళ్తాయి డబ్బులు. ఈ రోజున అసలు ఎవ్వరు అవసరం లేదమ్మా. ఈ రోజున మన గురుకుల్ సిస్టమ్ని కొలాప్స్ చేసి ఆ మిషనరీ స్కూల్స్ కట్టారు లాస్ట్ 70-80 ఏళ్లలో. అర్థమైందమ్మా, మీరు 2 సంవత్సరాలు టెంపుల్కి వచ్చిన ఎకానమీని మళ్ళీ మీరు గోశాలకి పెట్టండి, మళ్ళీ మీరు గురు క్లాస్ పెట్టండి, ఆ సిస్టమ్స్ అన్నీ వాటంతట అవే చచ్చిపోతాయి. మన గురుకులం కంటే వాళ్ళు చదివించగలరా? దీంట్లో ఉన్నది ఆలోచన కంటే దాంట్లో ఉందా? మీరు టాప్ 10 సైంటిస్టులు తీసుకుంటే దాంట్లో 8 మంది భగవద్గీత చదివిన వాళ్ళే ఉంటారు, ఐన్స్టీన్తో సహా, ఓపెన్ హైమర్తో సహా, స్టీవ్ జాబ్స్తో సహా, మార్క్ జూకర్బర్గ్తో సహా, సైంటిస్ట్ కానివ్వండి, ఇన్నోవేటర్స్ కానివ్వండి. అర్థమైందమ్మా. సో ఆ సిస్టమ్ని మనము మన గురుకుల సిస్టమ్ని చంపేసి వాళ్ళకి అది ఇచ్చాము. ఈరోజు వేరే దేశానికి ఎక్కడికో యాత్రకి వెళ్ళటానికి మన ట్యాక్స్ మనీ మనం కడుతున్నాము. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇండియన్ టెంపుల్స్ నుంచే వస్తుంది. అర్థమైందమ్మా. తర్వాత మనకి టెంపుల్కి వెళ్ళి మీరు ఇంతే ఇవ్వాలి అనేది ఎక్కడా లేదు, అవునా? సో అలాంటి కానీ వాళ్ళకి మాత్రం 10% ఇవ్వాల్సిందే. అది కూడా మనం అడగట్లే, కానీ వచ్చింది మళ్ళీ హిందూ ధర్మం కోసం గురుకులాస్. మనమేమి దాన్ని టెంపుల్స్ కట్టమనట్లే, గురుకులాలు గోశాలలు కట్టమంటున్నాం. సో ఫ్రీ హిందూ టెంపుల్స్ అండ్ ఎవ్రీథింగ్ విల్ ఫాలో. మా లాంటి వాళ్ళు అవసరమే ఉండకూడదు. మీరు చెప్పినది అది వేరే విధంగా అర్థం చేసుకుంటున్నారు కదా సార్. ఫ్రీ హిందూ టెంపుల్స్ అంటే టెంపుల్స్నే డెమాలిష్ చేసి ఫ్రీ చేసేస్తున్నారు. అది వేరేది, అది ఇంకా అవ్వదులేండి అమ్మా, అది అయిపోయింది, అది దట్స్ పాస్ట్, అది ఇంకా అయ్యే ఛాన్స్ లేదు. బట్ దెన్ ఇప్పుడు మీరు చూస్తుంటే వినిపిస్తోంది బంగ్లాదేశ్, అక్కడ కూడా ఇవన్నీ చాలా విరివిగా అవుతున్నాయి. పాస్ట్ 1 వీక్లోనే, అంటే నేను ఇక్కడ ఏదో ఇప్పుడు లైమ్ లైట్ క్రియేట్ చేయాలని చెప్పట్లేదు సార్, అవుట్ ఆఫ్ ఆవేదన మాత్రమే అడుగుతున్నాను. పాస్ట్ 1.5 వీక్లో జరిగినటువంటి 2 దుర్ఘటనలు, అంటే నా బోటిదానికి తెలిసినవే 2, బట్ దెన్ ఎన్ని జరుగుతున్నాయో ఊహకై అందంది. అంత బ్రూటల్గా దాన్ని మళ్ళీ సోషల్ మీడియా సాక్షిగా వీడియోలు వైరల్ చేయటం, అది చూస్తున్న వాడికి రక్తాలు ఉడికిపోవడం, దాని మీద మాట్లాడిన వాళ్ళకి బెదిరింపులు రావటం, మాట్లాడిందే 2-3 వాళ్ళకు కూడా బెదిరింపులు రావడం. ఏంటి సరే, అంటే ఒక మనిషిని, అంటే హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్న మనిషే కదా, వాట్ ఎవర్ ఇట్ ఇస్, వాళ్ళని తీసుకొచ్చి అంత నరకయాతన పెట్టి ఆ ప్రాణాన్ని తీయడంలో పొందే పైశాచిక ఆనందం, అది అన్నిటికీ ఇలా అయిపోతున్నాం. ఇంకొక 4 years పాప షీ వాజ్ బర్న్డ్. ఎక్కడికి వెళ్తోంది ఇట్లా? వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఒక రావాలంటే కూడా, వాళ్ళు ఆసరా పొందాలంటే కూడా, వాట్ ఆర్ అంటే దీంట్లో రకరకాల చేతులు ఉంటాయమ్మా. ఈ రోజున బంగ్లాదేశ్లో ఇప్పుడు దాస్ ఎవరైతే బ్రదర్ ఉన్నారో, తన్ని మొన్న ఎవరికైతే చేశారో, అది మనకు తెలిసింది ఒకటే,
అదే అంటున్నాను, అర్థమైందా? తెలిసింది ఈ రోజున నాకు నా ఫోన్ కానీ మీకు చూపిస్తే నాకు ఎన్ని మెసేజెస్ ఉంటాయంటే, అన్న మాకు నా లైఫ్ డేంజర్లో ఉంది, నాకు ఎట్లాగా నేను భారత్ రావాలనుకుంటున్నాను వీసా అని చెప్పి నాకు చాలా ఉంటాయి. ఇప్పుడు నాకు వాలంటీర్స్ ఉన్నారు అక్కడ. అతను ఒక చాలా అద్భుతమైన లాయర్. అతని మీద ఇప్పుడు సెడిషన్ కేసు పెట్టారు. అర్థమైందా? ఎందుకంటే లాయర్ని మీడియాని ఎవరిని వాళ్ళకి సపోర్ట్ చేయనివ్వరు అక్కడ. అర్థమైందా? సో ఇప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఏదైతే యాక్టివిజం, ఇప్పుడు యంగర్ జనరేషన్ జెన్జీ కానివ్వండి, అలాగే ఇప్పుడు నాకు చాలా కమ్యూనిటీస్ తెలుసు న్యూయార్క్లో అక్కడ ఇక్కడ, వాళ్ళకి ఉద్దేశం ఏంటంటే వాళ్ళ ఉద్దేశం తప్పు ఉండదు, పోరాడాలనే ఉద్దేశం వాళ్ళకి ఉంటుంది. కానీ ఆ రెబెల్ ఉద్దేశాన్ని వాళ్ళకి లెఫ్ట్ అయితే ఉందో వాళ్ళకి ఎలా కావాలో అలా మార్చుకుంటారు. వాళ్ళకి ఈరోజు తెలిసింది ఏంటంటే, వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, మనము ఒక డెమోక్రటిక్ కంట్రీని అక్కడ ఉన్న ప్రధానిని మనం పంపించి ఒక ఎక్స్ట్రీమిస్ట్ చేతిలో మనం ఇచ్చామన్నది ఈరోజు తెలుస్తుంది వెస్ట్కి. బంగ్లాదేశ్లో ఏదైతే ఇప్పుడు షేక్ హసీనా గారిని పంపించి ఒక ఇన్స్టాల్ చేశారు, ఆ ఇన్స్టాల్ చేసిన ఆయనకి పవర్ లేదు. అర్థమైందమ్మా? కింద ఉన్న ఎక్స్ట్రీమిస్ట్ అందరికీ కూడా పవర్ వచ్చింది. అర్థమవుతుందా? సో ఈరోజు వాళ్ళని ఆపే శక్తి ఎవరికి లేదు. అర్థమవుతుందా? సో దీనికి సొల్యూషన్స్ వేరే ఉన్నాయి. అది ఆ విధంగానే దాని గురించి వెళ్ళాలి. ఇట్స్ నాట్ ఎ రైట్ ప్లాట్ఫామ్ మేబీ టు టాక్ అబౌట్ ఇట్. సార్ ఎస్, బట్ ఐ వుడ్ డెఫినెట్లీ రిక్వెస్ట్ యూ టు షేర్ అ స్టోరీ. మీరు హీరా స్టోరీని షేర్ చేశారు. అలాంటి ఇంకొక హార్ట్ టచింగ్ స్టోరీ, ఎందుకంటే కథ వినడం వల్ల నిజంగా ఎక్కడో ఒక హ్యూమానిటీ ఉన్నా, అరే ఇది ఉన్న మారే గుండెలు ఎన్నో ఉండొచ్చు. సో అట్లాంటి ఇంకొక ఏదైనా స్టోరీ మాత్రం చాలా స్టోరీస్ ఉంటాయి. ఎన్ని స్టోరీస్లో ఉండేది ఒకటే, వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వీధి దీపాలు అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. అర్థమవుతుందా? చాలా వరకు ఎక్కడైతే అబ్యూజెస్ అవుతాయో ఇప్పుడు మన ఆడవాళ్ళ మీద ప్రపంచం అంతా, అవి ఎప్పుడు కూడా చీకటి ఉన్న ఏరియాస్లో ఎక్కువ అవుతాయి. రెండోది మనం అర్థం చేసుకోవాల్సింది, దెర్ ఈస్ అ స్టడీ దట్ సేస్ దట్ సమ్ 60+% ఆఫ్ అబ్యూజర్స్ ఆఫ్ ఉమెన్ ఆర్ ఆల్ ఫస్ట్ టైమర్స్. అర్థమైందమ్మా? ఆ క్షణంలో వాళ్ళకి అప్పటిదాకా ప్లాన్ ఉండకపోవచ్చు. ఆ క్షణంలో ఆ అంధకారం చూడటము, అంటే అక్కడ లైట్ లేదు, ఎవరు చూడట్లేదు అన్న ధైర్యంతో వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అర్థమైందమ్మా? సో అందుకే ఆ వీధి దీపాలు ఎలా అవసరమో ఈ రోజున ప్రపంచం అంతా కూడా ఒక దీపం వేసి వీళ్ళని చూడటం చాలా ఇంపార్టెంట్ అమ్మా. అందుకే నేను ఇప్పుడు రేపు క్రియేట్ చేసే సిరీస్ పేరు కూడా యాబ్సెన్స్, ఒక ఆర్ట్ వర్క్ని తయారు చేస్తుంది. ఈ రోజున అక్కడ ఆ దీపం అనేది లేకపోవడంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. దాని గురించి మాట్లాడడానికి ఒక సిస్టమ్ లేదు. దాని గురించి మాట్లాడాలంటే మీరు అన్నట్టు మన ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మనకు ఒక కాలనైజ్డ్ మైండ్లో ఎట్లా తీసుకెళ్లారంటే, టు సపోర్ట్ అవర్ ఓన్ ఈజ్ రిగ్రెసివ్, టు సపోర్ట్ అదర్స్ ఈజ్ ప్రోగ్రెసివ్. అంటే మన వాళ్ళ గురించి మాట్లాడితే అదొక రిగ్రెషన్, అదే వేరే వాళ్ళ గురించి మాట్లాడితే అబ్బా చాలా ప్రోగ్రెషన్ అనేది మన మైండ్లో చేయటం వల్ల దీని గురించి మాట్లాడటానికి కూడా ఎవరు ముందుకు రారు. ఎందుకంటే మాట్లాడంగానే నీ చుట్టుపక్కల ఉన్న జనాలు నిన్ను వేరేగా చూస్తారు. అది ఎవరికొద్దు అమ్మో. అది ఎందుకంటే నీ చుట్టుపక్కల వాళ్ళ కోసం నువ్వు బతుకుతున్నావు 90% ఆఫ్ ద టైం. సో ఆ డిస్టర్బెన్స్, ఆ సోషల్ ఫ్యాబ్రిక్ని డిస్టర్బ్ చేసే ధైర్యం మనం మనుషుల్లో ఉండదు. సో కాలనైజ్డ్ మైండ్తో ఆ మైండ్ వెళ్తుంది, ఆ మైండ్ తర్వాత ఈ ప్రెషర్ ఉంటుంది, దానివల్ల దీని గురించి ఎవరు మాట్లాడరు. సో దానివల్ల 90% ఆఫ్ ద అట్రాసిటీస్ దట్ హ్యాపెన్ ఇన్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ ఆన్ హిందూస్, సిఖ్స్ అండ్ బుద్ధిస్ట్ ఈజ్ బికాస్ ఆఫ్ ది సైలెన్స్డ్ మైండ్స్. అక్కడ ఉన్న వాళ్ళు చేసేది 1% అయితే వీళ్ళు చేసేది 90% కామ్గా ఉన్న వాళ్ళది. వీళ్ళు మాట్లాడట్లేదు కాబట్టే వాళ్ళు అది చేయగలుగుతున్నారు. వీళ్ళు ఏ రోజైతే మాట్లాడతారో ఆ రోజు అది ఆగుతుంది. అంటే వాళ్ళు ఆగరు, కనీసం భయం ఉంటుంది. వీధి దీపం వేస్తే ఇప్పుడు ఆ చేసేవాడు ఆ క్షణానికి ఆగుతాడు కదమ్మా కనీసం. అది నేను అంటుంది. అర్థమైందా? ఇంకా స్టోరీస్ అంటే మీకు హీరా స్టోరీ మీకు తెలుసు, ఏ స్టోరీ అయినా కూడా వాళ్ళు, నేను ఇది ఎందుకు చెప్పాను అంటే, వాళ్ళు ఒక ఛాలెంజ్ చేస్తూ ఉంటారు ప్రతిసారి. ఇప్పుడు నేను ఒక బుక్ రిలీజ్ చేస్తున్నామా, దాంట్లో హీరాది కూడా ఇంకొక స్టోరీ ఉన్నది. లైక్ అంటే ఎలా అంటే, ఒక షుగర్ కేన్ ల్యాండ్ ఉంది. చాలామంది నన్ను అడుగుతుంటారు, కిరణ్ భాయ్ ఇప్పుడు వాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నారు కదా, వాళ్ళు ఏం డబ్బులు ఎందుకు తీసుకొని రావట్లేదు అంటారు. అక్కడ వాళ్ళకున్న ల్యాండ్ అమ్మటానికి కూడా వాళ్ళకి అవ్వదు. ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక షుగర్ కేన్ ఫీల్డ్ ఉంది, ఒక 7.5 బీగాస్లో కొలుస్తారు అక్కడ, నాకు తెలిసి ఎన్నో ఎకర్స్ అది. సో ఆ ల్యాండ్కి టచ్ చేసుకుంటూ పక్కన ఊరు వాళ్ళది ఇంకొక ల్యాండ్ ఉంది, షుగర్ కేన్ ఫీల్డ్. సో ఆ అక్బర్ సెమి అనే ఆయన ఈ ల్యాండ్ వాళ్ళకి ఇవ్వమని చెప్పి చాలా రోజుల నుంచి పోరాడుతున్నారు. సో ఇదంతా కూడా హిందూ విలేజ్, యునైటెడ్గా ఉంటారు అక్కడ. నేను అన్నట్టు మన వాళ్ళు ఎవరు అంత తిక్కలోళ్ళు కాదు, అంత ఈజీగా ఇచ్చేవాళ్ళు కాదు. సో వీళ్ళు ఆ ల్యాండ్ ఇవ్వట్లా.
ఈ దీంట్లో ఒక ఘర్షణ అయింది వాళ్ళకి. సో వాళ్ళ ఈగో హర్ట్ అయింది, ఇక్కడతో వదిలేస్తాను. సో తర్వాత వీళ్ళందరూ కూడా దాగుడు మూతలు ఆడుకుంటూ ఉంటే 6 ఏళ్ళ చిన్న పిల్లోడు దాంకోవాలన్న ఉద్దేశంతో పొలంలోకి వెళ్ళిపోయాడు. సో ఈ పొలంలోకి వెళ్ళినప్పుడు అక్బర్ సమయంలో ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి వీడిని చూసి, చిన్నపిల్లని చూసి అక్కడికక్కడ గొంతుకొచ్చి చంపేశారు. అర్థమైందమ్మా? చంపేసి అంటే అదొక వార్నింగ్ అనమాట, భయం పెట్టడం. కానీ ఇదేమైంది, అతన్ని ఇంత లోపల ఈ నరేష్ వాళ్ళ బ్రదర్స్ చూశారు, ఒక 3 బ్రదర్స్ చూశారు, వజ్రంగ్ అని చెప్పేసి వీళ్ళు చూశారు. చూసిన దానికి ఏమైంది, వీళ్ళు తీసుకొని వచ్చి వీళ్ళంతా కన్సాలిడేట్ చేసుకునే లోపల ఆ SHO స్టేషన్ హెడ్ ఆఫీసర్ వచ్చి మీరు ఇట్లా అయిందంట కదా, ఈ సిచ్యువేషన్ మాకు తెలిసింది, ఆ 3 పోలీస్ స్టేషన్ పంపించండి, మేము వాంగ్మూల్యం తీసుకుంటాము, ఎట్లయినా మేము న్యాయం చేస్తామని చెప్పారు. వీళ్ళ 3 తీసుకెళ్లారు. 3 కూడా కస్టడీలో చంపేయడం జరిగింది. ఒక అబ్బాయి అనుకోకుండా, వాళ్ళు చంపేసాం అనుకున్నారు కానీ అబ్బాయి చనిపోలా. వాళ్ళు ఏం చేశారు, తర్వాత మేము వాంగ్మూలం అయిపోయి మీ ఊరు వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయిపోయి చనిపోయారని చెప్పి క్రియేట్ చేయడానికి ఒక యాక్సిడెంట్ క్రియేట్ చేశారు. ఆ యాక్సిడెంట్ ఎప్పుడైతే క్రియేట్ చేశారో దాంట్లో ఈ 3వ పప్పు అనే అబ్బాయి ఆ షాక్లోనే మరేమో హీ జస్ట్ కేమ్ బ్యాక్. బట్ అప్పటికే స్పైన్, ఇప్పటికి కూడా బెడ్ రిడన్ ఉన్నాడు, స్పైన్ ఏమి లేదు. బట్ సమ్హౌ హీ సర్వైవ్డ్. వాళ్ళకి కూడా కంగారు ఉంటుంది కదా, అంతేమీ భయంగా, ఎందుకంటే బయట జనాలు ఉన్నారు, మన వాళ్ళు ఎమ్మటే వెళ్ళటము, బయట 100లో మన జనాలు ఉండటము. సో లోపల కామ్గా చేశారు, వెనకాల నుంచి తీసుకెళ్లారు, ఆ యాక్సిడెంట్ క్రియేట్ చేసి ఇట్లా క్లోజ్ చేద్దాం అనుకున్నారు. కానీ అబ్బాయి బతకటంతో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాల. అర్థమైందామా? సో దాన్ని వాళ్ళు ఎంత దారుణంగా సైలెన్స్ చేశారంటే, ఆ పిల్లల్ని చంపడం కానివ్వండి, ఇంత చిన్నపిల్లలు 14 ఏళ్ళు 15 ఏళ్ళ పిల్లలు. ఓన్లీ నేను ఈ స్టోరీ ఓన్లీ ఆడవాళ్ళకే కాదు, అమ్మాయిలకి కాదు. ఇట్లా ఏదైనా ఎదురు తిరిగితే అబ్బాయిలకి, ఆడవాళ్ళని వాళ్ళు ఎందుకు తీసుకెళ్తారంటే నేను చెప్తా ఉంటాను, ఇది చాలామంది అనుకుంటారు ఇది పైశాచికంగా తీసుకెళ్తున్నారు అనుకుంటారు. కాదమ్మా, ఎప్పుడైతే మన ఇంట్లో ఆడపిల్ల లేదో ఆ వంశానికి ఇంకా ముందు అనేది లేదు. సో ఏ రోజైతే ఈ ఆడపిల్లని తీసుకెళ్ళిపోతారో ఈ వంశాన్ని ఆపారు, అంటే హిందూ ధర్మాన్ని ఆపారు. ఇంకొక హిందూ పుట్టడు ఆ ఇంట్లో. సో నేను చెప్తాను, దీన్ని జెనోసైడ్ అంటాం మనం. జెనోసైడ్ అంటే ఏదైతే రీప్రొడక్షన్, ఫ్యూచర్ లేకుండా ఒక జాతిని అంతం చేయడం అనేది జెనోసైడ్. సో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జెనోసైడ్స్ ఆన్ ద ప్లానెట్. అర్థమైందండి? సో ఈ రోజున మనం హిట్లర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. 6.2 మిలియన్ జూవిష్ బ్రదర్స్ సిస్టర్ని ఆయన స్లాటర్ చేశారు అని చెప్పి మనం ఇది మాట్లాడుకుంటూ ఉంటాము. అలాంటిది ఈ రోజున మనము బంగ్లాదేశ్, పాకిస్తాన్లో ఈ 7 డెకేడ్స్లో ఏదైతే ఈ 70-75 ఏళ్లలో ఉందో ఆల్మోస్ట్ 69 మిలియన్, అంటే ఆల్మోస్ట్ 7 కోట్ల, ఆల్మోస్ట్ ఆంధ్ర తెలంగాణ జనాభా అంతమంది హిందూస్, బుద్ధిస్ట్, సిఖ్స్, జైన్స్ ఏమయ్యారు అనేది వాళ్ళు ఏ విధంగా అయినా అవ్వచ్చు. సో కన్వర్ట్ అవ్వచ్చు, చనిపోవచ్చు, వేరే ఊర్లోకి వలసకెళ్ళి ఉండొచ్చు. ఏదైతే వాళ్ళ ఇల్లు ఉందో ఆ ఇంట్లో వాళ్ళు లేకుండా ఈ రోజున 69 మిలియన్ మంది మిస్సింగ్ ఉన్నారు. అంటే ఏదైతే హిట్లర్ గురించి మనం దానికంటే 10 ఇంతలు పెద్దది, కానీ దీని గురించి ఎవరు మాట్లాడరు. సో అదేమ్మా. సో ఇట్లాగా ఆ మాట్లాడడం అన్న ధైర్యమే వాళ్ళ ధైర్యం అనేది. నేను ఈ రోజున బయటకు వచ్చి పాడ్కాస్ట్ చేయటం అనేది అందుకోసము. తర్వాత ఒక పాలసీ అనేది ఒకటి ఇండియాలో తేవాలి అనేది తేవాలి ఖచ్చితంగా. నాట్ జస్ట్ వన్ పాలసీ, బట్ దెన్ దీనికోసం ఒక వ్యవస్థే సిస్టమే నిలబడాలి. సార్, నా బోటి వాళ్ళకి నేను ఒక మోనోలాగ్ సిరీస్ చేస్తూ ఒక 4గురిని ఏదో ఒక ఒపీనియనేటివ్గా మాట్లాడితేనే 100 కమెంట్స్ తిడతారు. మీరు ఇంత పెద్ద మూమెంట్లో మీకు ఎదురవుతున్న హర్డల్స్ని, అది బెదిరింపులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎలా ఎదుర్కొని ముందుకెళ్తున్నారు? అదే రకరకాలు ఉంటాయమ్మా అవి. దీని మీద మాట్లాడే కొంది ఇంకా ఎక్కువ అవుతాయి. లేదు అంటే లేదు, అలా ఏం లేదు. దీని నుంచి బయట రకరకాలు ఉంటాయి. చిన్న వాటి నుంచి ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సోషల్ వర్కర్ అంటే ఇలా ఉండాలి అని ఒక గిరి గీసుకొని ఉంటారు. నేను ఇందాక నా ఫ్రెండ్ కార్లో వస్తూ చెప్తూ ఉండే అనమాట. లైక్ ఇప్పుడు నేను హూడీ వేసుకుంటాను, నేనేమి అందరిలాగా తెల్ల బట్టలు, ఖద్దరు బట్టలు వేసుకొని సేవ చేయను. అసలు నాకు అది నాన్ సెన్స్ అనిపిస్తుంది. నేను ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ జైసల్మేర్ నుంచి వచ్చానమ్మా. 4 రోజులు స్నానం లేదు, నీళ్ళు లేవు, ఎండ. అర్థమైందా? నేను దాంట్లో తెల్లబట్టలు వేసుకొని ఎలా సర్వే అవుతాను? అదే ఈ హూడీ అయితే కనపడవు. మీకు అర్థమవుతుందమ్మా? సో ప్రాక్టికల్గా గ్రౌండ్ మీద దిగి పనిచేసేవాడిని కాబట్టి అదొకటి. రెండోది, నేను యాక్చువల్గా ఇంట్రోవర్ట్. నాకు యాక్చువల్గా ఇలా బయటికి ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే ఏ రోజు పాడ్కాస్ట్ చేయలే. నేను పాడ్కాస్ట్ అనేది ఎప్పుడు చేయలే, అసలు బయటికి ఇంటర్వ్యూలో ఎప్పుడు ఇవ్వలే నేను, అవసరం ఉంటే తప్పితే. ఈ రోజున పాలసీ కోసం నన్ను నేను ఎవాల్వ్ చేసుకొని బయటకు వస్తున్నా. సో నాకు ఈ హూడీ ఉంటే, క్యాప్ ఉంటే, ఈ ఏదైనా అద్దాలు ఉంటే ఒక క్లోజ్డ్ ఫీలింగ్ ఉంటుంది. అట్లాగా నేను వేసుకోవడం మొదలు పెట్టాను. అదొక పర్సనాలిటీ అయింది. దాన్ని ప్రశ్న చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు,
మళ్ళీ అలా ఇట్లా కాదు కదా. ఇప్పుడు గాంధీ గారు కద్దరు బట్టలు వేసుకున్నారని చెప్పి పార్లమెంట్లో అందరూ కద్దరు బట్టలు వేసుకుంటూ ఉంటారు. అలా పార్లమెంట్లో ఏం చేస్తారో మనందరికీ తెలుసు. బట్టలు వేసుకోగానే మారవు, అర్థమైందమ్మా. సో ఇట్లాంటి ఒకటి ఉంటాయి. ఇంకా మీరు అన్నట్టు థ్రెట్స్ అంటారా, చాలా వస్తూ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఏరియా ఉంది, ఐ విల్ నాట్ మెన్షన్ దట్ పర్టికులర్ ఏరియా. ఆ ఏరియాలో ఎలా ఉంటుందంటే అక్కడ క్యామెల్స్, ఐ థింక్ యూ విల్ గెట్ ద ఏరియా బట్ ఐ విల్ నాట్ గివ్ ద పర్టికులర్ లొకేషన్. అక్కడ ఒక ఎడార్లా ఉంటుందమ్మా, చాలా టూరిస్టులు వస్తారు. ఆల్మోస్ట్ ఒక 200-300 పైన క్యామెల్స్ ఉంటాయి. ప్రతి క్యామెల్ కూడా ఆ టూరిస్ట్ రైడ్ చేసే వాళ్ళందరూ కూడా ఒక పర్టికులర్ మతానికి చెందిన వాళ్ళు. ఇంకెవ్వరిని రానివ్వరు అక్కడికి. ఇది మన భారత్కి హార్డ్లీ ఫ్యూ కిలోమీటర్స్ బార్డర్లో ఉంటుంది ఏరియా. సో అది మొత్తం కూడా ఫుల్లీ కంప్లీట్లీ ఓన్డ్ బై దెమ్ అనమాట. సో ఇప్పుడు అక్కడ ఎవరైతే ఇప్పుడు నాకు ఎలాగా మనకి క్యాంప్స్ ఉంటాయి, చాలా 92 క్యాంపులు, ఆల్మోస్ట్ 3.5 లక్షలు 4 లక్షల మంది మన క్యాంప్స్లో ఉంటారు. ఈ ల్యాండ్స్ ఎలా వస్తాయి అంటే ఎవరో ఒకళ్ళు భయ్యా నాకు అక్కడ ఒక 2 acres ఉంది, నాకు అది ఖాళీగా ఉంది, మీరు అక్కడ ఇల్లు కట్టుకోండి అంటారు. సో అట్లాగా ఈ ఏరియాలో వాళ్ళకి ఏం పని అవ్వట్లేదు కాబట్టి అక్కడ రిసార్ట్స్ కానీ అన్నీ వాళ్ళవే. సో ఆ ఏరియాలో వాళ్ళ ల్యాండ్ ఉంటే నన్ను వాడుకోమని చెప్పి ఒక ల్యాండ్ ఇచ్చారు. సో నేను అక్కడ మన వాళ్ళని పెట్టాను. సో ఇప్పుడు ఏమవుతుంది, అక్కడ పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందూస్ని అక్కడ ఇల్లు కట్టి అక్కడ ఉంటున్నాం కాబట్టి ఆ ఏరియాలో డైనమిక్స్ మారిపోతాయని చెప్పి అక్కడ ఇల్లు కట్టొద్దని చెప్పి నా మీద థ్రెట్స్ ఉంటాయి. నేను మా వాళ్ళని అడిగాను, ఇట్లాగా వాళ్ళు అంటున్నారంటే వాళ్ళు నవ్వారు నా మీద, నా మొహం మీద నవ్వారు వాళ్ళు. ఇక్కడ పర్లేదా, ఇక్కడ మరి వాళ్ళు థ్రెట్స్ అంటున్నారు, అవి అంటున్నారు, మీకు పర్లేదంటే ఈ క్యా కిరణ్ భాయ్, పాకిస్తాన్ నుంచి వచ్చాము, వాళ్ళకి అక్కడే భయపడకుండా మేము హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాము, ఇక్కడ ఇండియాలో వచ్చిన తర్వాత వీళ్ళు భయపడికి మేము ఉంటాము, మాకేం భయం లేదు అన్నారు. సో అక్కడ నేను ఇల్లు కట్టాము ఈ రోజున, అదేవిధమ్మా. సో ఇప్పుడు ప్రతిసారి ఆ లోపలికి వెళ్ళి ఆ విలేజెస్కి వెళ్ళి వచ్చిన ప్రతిసారి థ్రెట్టే. సో అవుతాయి కూడా కొన్ని అవి. ఐ విల్ నాట్ లైక్ టు డిస్కస్ దట్ ఇన్ పబ్లిక్ ప్లాట్ఫామ్. ఆఫ్ కోర్స్, బట్ దెన్ ఇన్ని మీరు చేసుకొని ఒక అంటే పొలిటికలో ఇంకొకటో పెద్ద సపోర్ట్ లేకుండా ఒక వ్యక్తిగా మీరు ఒక వ్యవస్థను క్రియేట్ చేసుకుంటూ ఒక వ్యవస్థ స్థాపించబడాలి, దీనికి ఒక లా అండ్ ఆర్డర్, ఒక పద్ధతి, ఒక ఆది అంతం అనేది ఉండాలని మీరు ముందుకెళ్తున్నారంటే ఇంకా చాలామంది మీ మూమెంట్లో ఏ విధంగా అయినా సరే, మీడియా సపోర్ట్ అయితే మీడియా సపోర్టు, మాట్లాడగలగడం అంటే మాట్లాడగలడం, ఒక సపరేట్ ఎడ్యుకేట్ చేయగలడం, పిల్లల్ని ఎడ్యుకేట్, అందరూ వాలంటీర్గా ముందుకు రావాలని నేను అర్జీ చేసుకుంటున్నాను. అంటే అది ఎంత ఈజీ ఉండదమ్మా. అంటే దీంట్లో యాక్చువల్గా నేను మొన్న ఎవరికి చెప్తుండే, బీయింగ్ వెరీ క్యాండిడ్ హియర్, లైక్ ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక ఒంటరిగా అనిపిస్తుంది నాకు ఈ పాలసీ గురించి. చాలామంది దగ్గరికి వెళ్తాను నేను, అంటే ట్రైన్లు కానివ్వండి, ఫుట్పాత్లు కానివ్వండి, ఢిల్లీలో పొలిటీషియన్స్ కలవడానికి, వాళ్ళని వీళ్ళు కలవడానికి వెళ్తూ ఉంటాను. అవన్నీ నాకు ఏం బాధ అనిపించదు. నన్ను 3 గంటలు వెయిట్ చేయించవచ్చు ఒక మనిషి, ఇంకో మనిషి ఇంట్లోకి ఎమ్మటే పిలవచ్చు. నాకు అసలుకి సంబంధమే లేదు వాటితో. ఎందుకంటే నా పర్సనల్ దానికోసం నేను వెళ్ళట్లే. నాకు అసలు ఈగో అనేది ఈ విషయంలో నాకు ఉండదు. నా జనాల కోసం వెళ్తున్నా, నేను ఏమైనా ఇస్తాను. ఐ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్. నేను అంటున్నాను కదా, ఇందాక థ్రెట్ ఉంటేనే అదే ఊరికి వెళ్ళి నేను 2 రోజుల క్రితం వెళ్ళొచ్చా. సో అలాంటిది నన్ను వెయిట్ చేయించి నన్ను చిన్నపుచ్చడానికి ఎవరైనా ట్రై చేయడం అనేది, నన్ను ఎఫెక్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్. అంత ధైర్యం ఎవరికి లేదు అసలు, అర్థమైందమ్మా. సో ఐగో అనేది అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్. బట్ కానీ దీంట్లో సో అట్లాగా నాకు అక్కడ పెద్ద సపోర్ట్ అనేది అంత ఇంకా రావట్లే. తర్వాత ఇప్పుడు ఎవరైతే ఈ ఏరియాలో పని చేస్తుంటారో, నాకు సర్ప్రైజింగ్ అనిపించింది ఏంటంటే ఐ డోంట్ హ్యావ్ దేర్ సపోర్ట్ ఆల్సో. ఇన్ని రోజులు సపోర్ట్ ఉంది లాస్ట్ 7-8 ఇయర్స్లో. ఎందుకు అంటే నేను ఏదైతే ధర్మం ఒకటే నేర్పిస్తామా, మనం ఎవరికైతే సేవ చేస్తామో, ఏ రోజైతే వాళ్ళకి మన అవసరం లేదో ఆ రోజు మనం సక్సెస్ఫుల్. మనం వీ వాంట్ టు లిబరేట్ పీపుల్, వీ డోంట్ వాంట్ టు హ్యాండిక్యాప్ దెమ్. వాళ్ళ మీద మనం బతకట్లే, మన మీద వాళ్ళు బతకూడదు. ఇది ఒక సర్వీస్ దాంట్లో బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి. సో కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పాలసీ అనేది నేను ఏదైతే తీసుకొని వస్తాం అనుకుంటున్నానో, హిందువులు పాకిస్తాన్ నుంచి భారత్ రాగానే వాళ్ళకి ఒక రాగానే ఒక పునరావాసం కల్పించాలి. ఒక 6 నెలలకు వాళ్ళకి ఇల్లు ఉండాలి, 6 నెలలకి వాళ్ళకి గ్రోసరీస్ ఇవ్వాలి, వాళ్ళకి ఒక స్కిల్ డెవలప్మెంట్ రావాలి. రాజ్కోట్ నుంచి లేకపోతే జైసల్మేర్ నుంచి ప్రతి సంవత్సరం ఢిల్లీ రావాలంటే వాళ్ళు సంపాదించుకున్నంతా వెళ్ళిపోతుంది. ఆ వీసా సిస్టమ్స్ని ఈజీ చేయాలి. వీటి మీద నేను ఆ పాలసీ అమ్మా. సో ఏ రోజైతే ఈ పాలసీ వస్తుందో మా ఎవరి అవసరం ఆ జనాలకు లేదు. సో ఇప్పుడు వాళ్ళ అవసరం లేకపోతే వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. దీని మీదే వాళ్ళ పేరు, దీని మీదే వాళ్ళ మనుగడ, దీని మీదే వాళ్ళకి అన్నిటికంటే టైంపాస్. ఈ ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద భయం అందరూ డబ్బు లేకపోవటము, ప్రేమ లేకపోవటం అనుకుంటారు. కాదమ్మా, నెక్స్ట్ మినిట్ ఎలా గడపాలో తెలియకపోవటం అన్నిటికంటే పెద్ద భయం జనాలకి. ఖాళీగా ఉండటం ఎవ్వరికి రాదు, అర్థమైందండి.
సో ఆ ఖాళీగా ఉండటం రాదు కాబట్టి దీంట్లో వాళ్ళకి టైంపాస్ అయిపోతుంది, పేరు వస్తుంది, మనుగడ నడుస్తుంది కాబట్టి దీని మీద వాళ్ళు డిపెండెంట్ అయిపోతారు. ఒక యాక్టివిస్ట్ అనేవాళ్ళు, సోషల్ యాక్టివిస్ట్ అనేవాళ్ళు. ఈరోజు నీ పాలసీ వస్తే ఇదంతా అవుట్, మళ్ళీ ఇది బిల్డ్ చేసుకోవడం కష్టం. సో రావద్దు, సో అంత సపోర్ట్ ఉండదు. సో ఐఎమ్ జస్ట్ నోవేర్. సో మీ ద్వారానే, మీ అందరి ద్వారా ఎక్కడైనా ముందు తీసుకెళ్ళాలి. ప్లీజ్ లెట్ us వాట్ ఎవర్ వీ క్యాన్. నిజంగానే ఏమో సార్, చాలా బాధాకరంగా. నేను యాక్చువల్లీ ఎప్పుడు షేర్ చేయలేదు. ఐ డోంట్ నో వై ఐ ఫీల్ కంఫర్టబుల్ హియర్ టు షేర్ దట్. సో సార్, నాకు ఇంత చలిలోనే ఇలా కూర్చున్నాను నేను. మీరు వెళ్ళి హిమాలయాస్లో ఇతర ప్రదేశాలలో అంటే కంఫర్ట్ జోన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిలో అంత కాకపోయినా ఒక ఎక్కడికైనా వేరే ఊరు వెళ్ళాను అనుకోండి, నా సంగతే చెప్తాను. ఓ చిన్నపాటి హోటల్, బాత్రూమ్ నీట్గా ఉండాలి, బాత్రూమ్ ఉండాలి ఫస్ట్. అక్కడ మీరు చేసే దగ్గర బాత్రూమ్సే లేవు, అది వేరు. బాత్రూమ్ ఉండాలి, అది నీట్గా ఉండాలి, బాగుండాలి, ఇన్ని కంఫర్ట్ జోన్స్. మీరు కూడా చిన్నప్పుడు అట్లాంటి ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఎంత ఈ ప్రాసెస్లో అంటే మీరు యోగా సాధన ఈ ప్రాసెస్లో ఎంత అన్లర్న్ చేసి ఉంటే మీరు ఒక స్టార్ హోటల్కి వెళ్ళినా అదే, లేకపోతే ఒక పునరావాస కేంద్రంలో చేసినా అదే. సో హౌ డు యూ లర్న్ అన్లర్న్ దాట్? ఒక వ్యక్తిగా ఇది చాలా ఇంపార్టెంట్. అంటే దీంట్లో 2 ఆస్పెక్ట్స్. ఒకటి, నేను యాక్చువల్గా ఎలాగైతే ఒక చేప నీరుకి ఎలాగ అలవాటో అంత ఫాస్ట్గా నేను అడాప్ట్ అయ్యాను ఫస్ట్లో, హిమాలయస్ వెళ్తున్నప్పుడు కానివ్వండి ఏదన్నా కూడా. బట్ ఆఫ్ కోర్స్ దాని తర్వాత ఇట్ టుక్ లాట్ ఆఫ్ లెసన్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఒక రుద్రప్రయాగ్ పైన ఒక 8 months నేను సాధన చేశాను ఒక గురుగారి దగ్గర. ఒక కేవ్లో ఉండేవాళ్ళమి, ముగ్గురమే ఉండేవాళ్ళమి, 3 సాధకులు ఉండేవాళ్ళం అంతే. సో ముగ్గురులో మండే వెడ్నెస్డే నాది. అలాగా 2 రోజులు భిక్షాటనకి వెళ్ళాం. సో ముగ్గురిమి 6 రోజులు భిక్షాటనకి వెళ్ళాం. మా గురుగారు అక్కడ ఉండేవారు. సో ఈ భిక్షాటనకి వెళ్ళి రావటం అనేదే ఒక పెద్ద బ్రేక్. వెళ్ళి అడగటం అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. అర్థమైందండి. సో బట్ కానీ అక్కడ నేను సమ్హౌ ఐ ఆల్వేస్ సీ ఎ డిఫరెంట్ యాంగిల్ టు దిస్. నాకు ఎలా ఉండేదంటే అసలు ఆ పల్లెటూర్లే పోర్గా ఉండేవి, సగం రోజులు పంటలు పండవు, మంచు ఉంటుంది కాబట్టి. అయినా కూడా అలా వెళ్తూ ఉంటే ఒక భిక్షు ఆల్రెడీ వాళ్ళు రెడీగా ఉంటారు ఏమిద్దామా అని చెప్పి. సో నాకు ఈ వెళ్ళి అడగటంలో ఉండే బాధ కంటే, అరే ఏం లేకపోయినా వాళ్ళు ఉన్న సగం బ్రోకలీ మనకి ఇస్తున్నారే, సగం ఇస్తున్నారే, నేను దేనికోసం వెయిట్ చేయాలి సేవ చేయాలి అంటే. ఒక 40 ఏళ్ళు అందరూ అది అనుకుంటారు, 50 ఏళ్ళు వచ్చిన తర్వాత సెటిల్ అయిన తర్వాత మిగతా టైంని మనం సేవ చేద్దాం అనుకుంటారు. ప్రైమ్ అంతా పోయా. వాళ్ళకి ఉన్న 4 ముద్దల్లోనే ఒక ముద్ద పెట్టడానికి వీళ్ళు ఇంత పువర్ ఫ్యామిలీస్ రెడీ అయితే నేను ఎందుకు ఆగాలి? సో నేను ఆ యాంగిల్ చూసి సంతోషపడుతూ నా మోటివేషన్ నడుస్తుంది. దీంట్లో వెళ్ళి బాధ కంటే కూడా దాంట్లో అదని చెప్తున్నాను మీకు. సో దాని ముందర ఈ డిస్కంఫర్ట్స్ అన్నీ నథింగ్ అనిపించేవి. తర్వాత ఇప్పుడు నేను అక్కడ 8 months ఉన్నాను. తర్వాత అంటే లిటరల్గా రోజులో 9 నుంచి 10 గంటలు మేము సాధన చేసేవాళ్ళం. బ్లడ్ వచ్చేది, అంటే మ్యాట్లు ఏమి ఉండవు కదా సాధన అంటే యోగాసనాస్ చేసినప్పుడు. తర్వాత బాగా మంచు పడినప్పుడు వాటర్ మీకు ఎక్కడంటే అక్కడ మంచంతా మట్టి ఉంటుంది చాలా కిందంతా. సో దగ్గరలో ఉన్న ఒక రివర్కి వెళ్ళి రివర్ ప్లో చేసి బకెట్లో పెట్టుకొని వచ్చి అది అగ్ని పక్కన పెడితే అది కారితే అది కరిగితే దాంతో మా వాటరు దాంతో కుకింగ్ మాట్లాడుకుంటేనే ఓకే మనం ఇట్లా మీకు సపోర్ట్ చేయాలి, మీరు మాకు సపోర్ట్ చేయాలని ఒక భావన వస్తుంది. అవును కదా? సో అలాగే అంత కష్టం పడితే ఎంత రిలేషన్ ఉండాలో మీరు ఆలోచించండి. అలాంటిది నేను థింక్ పీస్ అనేది ఒకటి అన్ని తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత నేను మళ్ళీ వెనక్కి వెళ్ళినప్పుడు నేను ఎత్తుకుంటే మా గురుగారి దగ్గర ఆయన ఒక్కళ్ళే ఉన్నారు. సాయంత్రం అరౌండ్ 3:30-4 అప్పుడు వెళ్ళాను. వెళ్తే అడిగారు, చెప్పాను ఏవైతే మనం అనుకున్నామో నేను అదే చేస్తున్నాను భారత్ కోసం అన్నట్టు మా డిస్కషన్ నడిచింది. అన్నంగానే ఇంకేంటి అన్నారు. ఏం లేదు గురూజీ, ఒక 2-3 days ఉందాం అనుకుంటున్నాను అన్నారు. దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ సెంటెన్స్ ఇటమ్మా. నేను నీకు ఏమైతే రెడీ చేయాలని ఇచ్చానో అది నేను ఇచ్చా. నువ్వు రెడీగా ఉన్నావు నాకు తెలిసే నేను వెళ్ళిపోమన్నా. నువ్వు ఇక్కడికి వచ్చి నా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు, నీ టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు? అది ఇప్పుడు కానీ నన్ను అక్కడ ఉంటామంటే నేను బట్టలు ఉతికేవాడిని, వంట వండేవాడిని, అన్నీ చేసేవాడిని ఆయనకి. కానీ నేను చేసుకోను. ఆయన ఏజ్ అంతా కూడా మాకు తెలియదు. అదేనమ్మా. కానీ అంటే అది నాకు ఆ సెకండ్కి బాధ అనిపించింది. అరే నేను వచ్చాను కదా ఇంత దూరం, ఒక 2 రోజులు ఉండివచ్చు కదా, 2 రోజులు ఉన్నాం కదా అన్నట్టు ఒక ఈగో వస్తుంది. కానీ రిషికేశ్ వచ్చేసరికి నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఆయన నాకు అప్పుడు వైరాగ్యం అనేది నేర్పించారు. వాడుకోవటం కాదు, వదిలిపెట్టడం అనేది. అర్థమైందమ్మా. సో అది నాకు ఆయన అట్లాంటి చాలా లెసన్స్ వల్ల నాకు ఇంకా ఈ ఈగోస్ కానివ్వండి ఇవన్నీ కూడా ఈ వర్క్ విషయంలో
అసలు కంప్లీట్గా ఉండదు, పట్టించుకునేది ఉండదు. ఇంకా కంఫర్ట్స్ అంటారా అసలు నథింగ్, అది ఇట్స్ వెరీ వెరీ అది. అండ్ ఆ టైం కూడా ఇప్పుడు నేను అన్నాను కదా, హిమాలయాస్ నుంచి నేను వెనక్కి వచ్చేవాడిని. వచ్చినప్పుడు అట్లాగా నేను ఎవరికి దాని గురించి మాట్లాడేవాడిని కాదు అసలు. సో ఇక్కడికి వచ్చినప్పుడు నా కజిన్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, అందరు కూడా పార్టీస్ కానివ్వండి అట్లా తీసుకెళ్ళాలి. సో నేను వెళ్ళాన్ని వాళ్ళతో పాటే ఉండేవాడిని. వాళ్ళు ఏం చేస్తున్నారో ఐ యూస్ టు గెట్ ఎక్స్పోజ్ టు దాట్. నా హార్మోన్స్ కూడా అవే అడిగేది. నా నాలెడ్జ్ ఒకటి చెప్తుంది, నా హార్మోన్స్ ఒకటి అడుగుతుంది, నాకు చుట్టుపక్కల ఉన్న స్థితులన్నీ కూడా దానికే సపోర్ట్ చేస్తున్నాయి. అర్థమవుతుందండి. సో అది ఆ 3-4 years కూడా నాకు చాలా పెద్ద లెర్నింగ్ అది. ఈ రోజున నా ఫ్రెండ్స్ ఉంటారు, నేను యూఎస్కి నేను యోగా వర్క్షాప్స్కి అది వెళ్తాను. వెళ్ళినప్పుడు దే లైక్ టు గో అవుట్, సో ఐ గో అవుట్ విత్ దెమ్. నాకు అంటే ఐ డోంట్ లైక్ టు షో దట్ మోరల్ సుపీరియారిటీ. నేను ఇది చేస్తున్నాను కాబట్టి నేను మంచోడిని, నేను ఇది, మీరు ఇంకోటి చేస్తున్నారు కాబట్టి మీరు ఎవరి దారి వాళ్ళది. నేను ఒక యోగా క్లాస్ తీసుకుంటేనే నాకు ఒక 50 మంది సాధకులు ఉంటే నాకు అది ఒక క్లాస్లో నేను భావించను. అవి నాకు 50 క్లాసులు ప్యారలల్గా నడుస్తున్నట్టు. దాని నుంచి నేర్చుకున్నది నేను అది. ఎందుకంటే ప్రతి సాధకుడు వాళ్ళ మైండ్ సెట్లో వాళ్ళ బాడీ విధానం వేరువేరుగా ఉంటుంది. సో నేను ఒకే విధంగా క్లాస్ తీసుకోవటం అన్యాయం. సో నేను ప్రతి ఒక్కరితో ఒక పర్సనల్ జర్నీ ఉండాలి. అందుకే నా క్లాసెస్ చాలా చిన్న క్లాసెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి లెర్నింగ్ అమ్మా. మీరు అడిగిన దాంట్లో డిస్కంఫర్ట్ గురించి వెళ్ళట్లా, బికాజ్ అసలు అది నథింగ్ అసలు లేదు. మీరు చెప్పారు ఇంత ఎక్స్ప్లెనేషన్, ఇంత మీరు షేర్ చేశారు. బట్ దెన్ కమింగ్ బ్యాక్ టు యువర్ మదర్ అండి. అవునండి. అసలు వాట్ అ ఫ్యాంటాస్టిక్ శక్తి షీ ఈజ్. తను గనక అదేంటి ఈ పాత్కి మీకు సపోర్ట్ చేసి స్టిల్ సపోర్ట్గా ఉండకపోతే వీ కుడెంట్ హ్యావ్ ఇమాజిన్డ్ వాట్ ఈస్ ద సినారియోస్. బట్ దెన్ వండర్ఫుల్ అండి. ఎంత అదే శక్తి పవర్ అనేది మనం వంగుండాల్సింది లేదు, మనం ఫైట్ బ్యాక్ చేయాలనేది ఆవిడ నుంచి నేర్చుకోవచ్చు అనిపించింది. అబ్సల్యూట్లీ. అంటే నాకు అదే మీరు ఇందాక అన్నట్టు సంహౌ ఇప్పుడు ఆలోచిస్తే నాకు ఇది ఒక ఫిష్ టు వాటర్ లాగా నాకు నేర్పించింది కానివ్వండి, కలరిపైట్ నేర్చుకోవటం కానివ్వండి, అక్కడ గడపడం కానివ్వండి, ఫ్రెండ్స్తో ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ఎక్స్పోజ్ అవ్వటం కానివ్వండి, అన్ని విధాలుగా అన్నీ కూడా somehow have led to this path. Only thing is I had clarity ఎప్పుడు కూడా. అండ్ వీటన్నిటిలో అన్నిటికంటే పెద్ద గిఫ్ట్ అమ్మ. వితౌట్ హర్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా, ఈరోజు నాకు నిన్న వచ్చినప్పుడు అంతా కూడా మొహం అంతా కాలిపోయి ఉండింది. సో వచ్చినా కూడా ఇంటికి వస్తే అమ్మ ఉంటుంది అనేది ఒక ఉంటుంది. తర్వాత ఈ రోజున నేను అంటే తను ఎంత అంటే అమ్మ ఒక గుడిసెలో నేను ఉంటే ఆ గుడిసెలో వచ్చి ఉండేవాళ్ళు. నుంచోడానికి కూడా అవ్వదు, కింద కూర్చొని కుక్ చేయాలి. 300-400 మంది కూడా అమ్మ హ్యాపీగా నవ్వుతూ చేసేవారు. తర్వాత ఈరోజు నేను ఎక్కడైనా 4 రోజులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో నేను ఒక 4 days ఉండబోతున్నా. నాకు ఎగ్జిబిట్ ఉంది, అది ప్రైవేట్ ఎగ్జిబిట్. సో ఇప్పుడు ఉన్నాను అంటే అమ్మకి ఏ ఈగో ఉండదు. ఓకే నువ్వు అక్కడ 4 రోజులు ఉంటావు కదా, నేను వచ్చేస్తా. సో ఇప్పుడు వచ్చున్నారు. సో ఇప్పుడు ఒక 3-4 days నాతో పాటు ఇక్కడ ఉంటారు. సో నేను ఇప్పుడు జైసల్మేర్లో ఆ ఎడారిలో మీరు నమ్మరమ్మా 56 degreesలో నేను ఇల్లు కడతా ఉంటే, లేబర్ వర్క్ అన్నీ చేస్తూ ఉంటే నా తోటి వాళ్ళతో అమ్మ వచ్చి నాతో పాటు అక్కడ కూర్చునేవారు. ఒక రూఫ్ కూడా లేదు. నీడ ఎలా అంటే మంచాన్ని ఎట్టి పెడితే మంచం నేను నుంచోబెట్టి ఎండ ఎటువైపు ఉంటే ఆ కింద ఏదైతే వస్తుందో అదే నీడ. అర్థమైందండి. సో అట్లాంటివి నాకు చాలా సపోర్టివ్గా అనిపిస్తుంది. అమ్మ కూడా అంటే మా ఇద్దరి మధ్యలో అదొక మ్యూచువల్ రెస్పెక్ట్, ఒక ప్రేమ అనేది ఇంకా స్ట్రాంగ్ అయింది. నాకు బాగా గుర్తు జైసల్మేర్లో వచ్చి వెళ్ళిన తర్వాత అంటే చుట్టుపక్కల అందరూ రకరకాలుగా అంటూ ఉంటారు అమ్మని. అంతేగా ఇప్పుడు ఫ్యామిలీ కానివ్వండి అందరు రకరకాలుగా అంటూ ఉంటారు. సో అమ్మ ఎట్లా అంటే అక్కడికి వచ్చి చూసి ఎయిర్పోర్ట్లో, నేను నాకు బాగా గుర్తు జైసల్మేర్లో ఒక 5 days ఉన్నారు, ఎయిర్పోర్ట్లో వదిలిపెట్టినప్పుడు అమ్మ ఒకటే ఉంది, నాకు అర్థమైందిరా ఇప్పుడు నువ్వు అక్కడ లేకపోతే ఈ సిచ్యువేషన్ ఏంటని నాకు అర్థమైంది, నేను ఇంకెప్పుడు అడగను, ఇది ఎందుకు అనేది నేను అడగను, నేను ఎప్పుడు ఆపను ఇంకా నిన్ను అనేసి షీ వెంట్ ఇన్ సైడ్ ద ఎయిర్పోర్ట్ అనమాట. సో ఐ సా అంటే అట్లా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్కి ఓవర్ టైం బికేమ్ ఎవాల్వ్ అయ్యాము. అది మాట్లాడకుండా మీరు చేసే పనిని తను గౌరవించడం, మీరు తనని ఇచ్చేయడం అనేది వండర్ఫుల్ సార్. అలా ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించగలిగితే అట్లీస్ట్ ఎవరి ధర్మం వాళ్ళకి హాయిగా ఉంటుంది. ఇలా పరధర్మాల్లోకి లేకపోతే పర మనిషిని ఇలా భక్షించకుండా ఉంటామేమో ఎప్పటికైనా. సో వాట్ ఈస్ యోర్ అంటే మీరు చేసే ఈ పాలసీస్ థింక్ పీస్ ORG కదా సార్, థింక్ పీస్ ORG, refugeaidproject.com ఉంది, తర్వాత ఇన్స్టాగ్రామ్లో చుక్కపల్లి 17 ఉంది. సో ఈ 3 స్థాపించడం కిరణ్ చుక్కపల్లి గారు. సో వాట్ ఈస్ యోర్ ఎయిమ్ అంటే నాకు అర్థమైంది, బట్ దెన్ ఆడియన్స్కి అర్థమయ్యేలాగా మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏంటి మీ విజన్ ఏంటి? నా విజన్ సనాతన ధర్మం, అంతే ఇంకేం లేదు. ఏదైతే ధర్మం కోసం పనిచేస్తున్నారో
వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ 1000 ఏళ్ళ నుంచి మనం బాధలు పడుతున్నారు. వాళ్ళు కుదిరినంత అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్ ఆ బాధపడకుండా దానికి సిస్టమ్స్ అనేది ఒకటి చేయాలి అనేది ఒక ఎయిమ్ అయితే, బట్ దానికి ఏదైతే అది వాట్ ఎవర్ ఇట్ ఈస్ నీడెడ్ అనేది ముందుకెళ్ళాలనేది. ఈ రోజున ఎక్కడైతే క్రాక్స్లో అంటే ఏదైతే ఇష్యూస్ గురించి ఎవరు మాట్లాడరో ఆ ఇష్యూస్ మీద రీసెర్చ్ చేయటము, దాని మీద ముందుకెళ్ళాలనేది నా ఉద్దేశము. దీనికి నా ఎలా ఉంటుందని ఇందా చెప్పినట్టు గిరిజన ప్రాంతంలో చేస్తున్నప్పుడు ఒక 2 years ముందర నాకు తెలుసు వాళ్ళకి నా అవసరం అయిపోవస్తుంది అని. అది నాకు అన్నిటికంటే పెద్ద ఆనందం. ఈరోజు నేను జైసల్మేర్ వెళ్ళి ఈరోజు నా సైకిల్ టు స్కూల్ అని ఎంత అద్భుతమైన ప్రాజెక్ట్స్ చేశాము. ఫస్ట్ టైం నేను అసలుకి ప్లానింగ్లో ఇన్వాల్వ్మెంటే లేదు. అండ్ ఐ ఫీల్ సో ప్రౌడ్ అబౌట్ ఇట్. చిన్న పిల్లలు అంటే 20 years, 18 years, 17 years క్యాంప్లో కుర్రోళ్ళు ఆర్ స్టెప్పింగ్ అప్. అదేందమ్మా. సో ఐ ఆల్రెడీ నో మై నెక్స్ట్ స్టెప్స్. సో అది ఇప్పుడు మాట్లాడడం కొంచెం కరెక్ట్ కాదు, బికాజ్ ఐ హ్యావ్ 2-3 projects ఇన్ ద లైన్ ఆల్రెడీ. దాని మీద చాలా గట్టి రీసెర్చ్ నడుస్తుంది. సో ఐ విల్ టేక్ ఇట్ అప్, బట్ పాత్ అయితే టువర్డ్స్ దాట్ టు క్రియేట్ సిస్టమ్స్. ఇప్పుడు సింధ్ ప్రాంతం ఉన్నది, అక్కడ ఇప్పటికి కూడా 76-80% హిందువులు ఉన్నారు. యాక్చువల్గా చెప్పాలంటే దీనికి ఓన్లీ సొల్యూషన్ ఏంటంటే దట్ షుడ్ బి ఇట్స్ ఓన్ కంట్రీ. అంటే ఇన్ఫాక్ట్ మన నేషనల్ యాంథమ్లో కూడా సింధ్ ఉంటుంది. మనము 64 ఆ తర్వాత వార్లో కూడా మనకు ఆ ఏరియా ఫుల్ కంట్రోల్ ఉండింది. అది మనం ఎందుకు వెనక్కి ఇచ్చేసామన్న దానికి ఇప్పటివరకు ఒక డాక్యుమెంట్ లేదు. ఇష్టం వచ్చినట్టు ఇచ్చిపడేశారు. దోస్ నీడ్స్ టు బి చేంజ్డ్. హిస్టరీ హ్యాస్ టు బి కరెక్టెడ్. సో అలా ఒక ప్రాజెక్ట్ ఉన్నది. తర్వాత ఇప్పుడు UN అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. అబ్సల్యూట్లీ దే డూ నథింగ్ టు అస్. అబ్సల్యూట్లీ నథింగ్ టు ఎస్పెషల్లీ ఇండియన్ సబ్ కాంటినెంట్ అనేదానికి. ఐఎమ్ ఇంక్లూడింగ్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ కానివ్వండి, శ్రీలంక కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్ కానివ్వండి. ఆఫ్ఘనిస్తాన్ కాస్త కూస్త చేస్తూ ఉంటారు బికాజ్ దాని మీద వాళ్ళకి చాలా ఫండింగ్ నడుస్తూ ఉంటుంది. సో అట్లాగా ఐ వాంట్ టు క్రియేట్ అన్ ఆల్టర్నేటివ్ సిస్టమ్. ఒక 44 countries మీద ఫోకస్ చేస్తున్నాము టు బ్రింగ్ ఏ కోalition. ఒక ఇండిక్ పీపుల్ మీద వాళ్ళ కోసం పాలసీస్, వాళ్ళ కోసం ఒక ఎకనామిక్ సిస్టమ్ తేవాలి అనేది ఒక ప్రాజెక్టు. ఇలా 2-3 ఉన్నాయి. ఏది పికప్ చేసుకుంటా అనేది టైం చెప్తుంది. కానీ ప్రతి ఒక్కటి మీ ఎయిమ్స్ అండ్ అంబిషన్స్లో మీరు ముందుకెళ్ళాలని, తప్పకుండా ధర్మం మిమ్మల్ని సర్వదా కాపాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. థ్యాంక్ యూ.